users information stored in etc pass w /etc pass w cat and use. హలో. ఓకే. సో మనం ఇప్పుడు డిస్కషన్లో చూడండి, ఇక్కడ ఒక సర్వర్ ఉంది, సర్వర్ 1. ఇక్కడ మరొక సర్వర్ ఉంది, సర్వర్ 2. సో దేర్ ఆర్ 2 సర్వర్స్. అగైన్ వన్ మోర్ సర్వర్ ఈస్ అవైలబుల్, సర్వర్ 3. మూడో సర్వర్ ఉంది. ఓకే. సో ఫస్ట్ సర్వర్ ఐపీ అడ్రస్ 1.2.3.4. నెక్స్ట్ సర్వర్ ఐపీ అడ్రస్ 5.6.7.8. నెక్స్ట్ సర్వర్ ఐపీ అడ్రస్ 9.10.11.12. ఇలా సర్వర్లు ఉన్నాయి యాక్చువల్గా. అయితే ఇవన్నీ కూడా లైనెక్స్ సర్వర్లే, ఇవన్నీ కూడా లైనెక్సే. లైనెక్స్ మొత్తం లైనెక్స్ సర్వర్లు. ఓకే. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, బాబు ఈ సర్వర్లోకి ప్రవేశించి నేను కొంత కోడ్ రాయాలా. ఓకే. లేదు, ఈ సర్వర్లోకి ప్రవేశించి నేను కొంత టెస్టింగ్ చేయాలా, కోడ్ టెస్ట్ చేయాలా. ఈ సర్వర్లో నా కోడ్ని డిప్లాయ్ చేయాలా, అంటే ద ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇక డిప్లాయ్ చేయాలా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ సర్వర్ అనేది దేనికోసం, కోడ్ రాయటం కోసం. ఈ సర్వర్ అనేది టెస్ట్ చేయడం కోసం. ఈ సర్వర్ అనేది ఫైనల్గా నా వర్కింగ్ సాఫ్ట్వేర్ని రిలీజ్ చేసి రన్ చేసుకోవడం కోసం, టు రన్ మై అప్లికేషన్, దట్స్ ఇట్. దానికోసం ఈ సర్వర్. ఓకే. జనరల్గా కోడ్ రాసేది ఎవరు ఫ్రెండ్స్? ఎవరు? డెవలపర్. టెస్ట్ చేసేది ఎవరు? టెస్ట్ ఇంజనీర్. ఓకే. సో ఇప్పుడు రన్ అప్లికేషన్ అంటే జనరల్గా టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ డైరెక్ట్గా డిప్లాయ్ చేయాలా. డిప్లాయ్ చేసే వ్యక్తి ఎవరు? డిప్లాయ్ దిస్ అప్లికేషన్ ఎవరు? DevOps engineer. He is a DevOps guy. He is a DevOps engineer. అంతే, కన్ఫర్మ్. He is a DevOps engineer. సో ఒకసారి కోడ్ రాస్తాం, డెవలపర్ అతను. మరొకసారి టెస్ట్ చేస్తాం, అతను టెస్ట్ ఇంజనీర్. మరొకసారి డిప్లాయ్ చేస్తాం, అతను DevOps ఇంజనీర్. సో డిప్లాయ్ చేసిన ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది సర్వర్, బట్ ఆల్ ఆర్ లైనెక్స్ సర్వర్లు. ఓకే, ఆల్ ఆర్ లైనెక్స్ సర్వర్లు. ఓకే. సో ఇప్పుడు నేను డెవలపర్ అనే వ్యక్తి ఈ సర్వర్ని కోడ్ రాసుకోవడానికి ఉపయోగిస్తాడు. టెస్టర్ అనే వ్యక్తి ఈ సర్వర్ని టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాడు. డెవలప్స్ ఇంజనీర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? ఈ సర్వర్ ఉపయోగించి డెవలప్ చేసిన, టెస్ట్ చేసిన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తాడు. వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్. ఓకే. సో లెట్స్ అజ్యూమ్ దాట్ వీళ్ళందరూ కూడా, డెవలపర్ అనే వ్యక్తి, టెస్ట్ ఇంజనీర్ అనే వ్యక్తి, డిప్లాయ్ చేసుకోవడానికి డెవలప్స్ ఇంజనీర్ అనే వ్యక్తి డిప్లాయ్. సో ఏదైనా ఒక సర్వర్లో డిప్లాయ్ చేసిన డెవలప్స్, దానికి టూల్స్ వాడతాం, అది వేరే విషయం, నేను చెప్తాను తర్వాత. అయితే ఇక్కడ డెవలపర్ అనే వ్యక్తి ఒక ప్లేస్లో ఉంటాడు, టెస్ట్ ఇంజనీర్ మరొక ప్లేస్లో ఉంటాడు, మరి డెవలప్స్ ఇంజనీర్ అతను వేరే ప్లేస్లో ఉంటాడు, వేరే ప్లేస్. అతను ఒక ప్లేస్, ఇతను ఒక ప్లేస్, 3 మెంబర్స్ 3 ప్లేసెస్లో ఉన్నారు. అయితే 3 మెంబర్స్కి మనకి కంపెనీ వాళ్ళు ఏమి ఇస్తారు? ఒక ల్యాప్టాప్ ఇస్తారు, సింపుల్గా. కంపెనీ వాళ్ళు ఒక ల్యాప్టాప్ ఇస్తారు. చక్కగా థియరీ అర్థం చేసుకోండి, తర్వాత మనం ప్రాక్టీస్కి వెళ్దాం. అయితే సో ఈజ్ ఎ డెవలపర్ అంతే, ఇతను కోడ్ రాస్తాడు, ఇతను డ్యూటీ అది. ఈజ్ ఎ టెస్ట్ ఇంజనీర్, ఈజ్ ఎ టెస్ట్ ఇంజనీర్. ఓకే. ఈజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, డెవాప్స్. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ కేటగిరీ రిసోర్స్ ఇక్కడ ఉన్నారు యాక్చువల్గా ఎంప్లాయీస్. సో నా వాళ్ళు అడుగుతారు ఏమని, బాబు కోడ్ రాయాలి, మరి సర్వర్ యాక్సెస్ ఇవ్వండి అని. వీడేమో టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేయాలి, సర్వర్ యాక్సెస్ ఇవ్వండి అంటారు. డిప్లాయ్ చేయాలి, సర్వర్ యాక్సెస్ ఇవ్వండి అంటారు. సో సర్వర్ యాక్సెస్ అంటే లైనెక్స్లోకి యాక్సెస్ అవ్వాలంటే, అంటే లైనెక్స్లోకి ప్రవేశించాలంటే, సో డెవలపర్ అనే వ్యక్తికి యూజర్ నేమ్ కావాలి, యాజ్ వెల్ యాజ్
పాస్వర్డ్ కావాలి. ఓకే, మరి టెస్ట్ ఇంజనీర్ అనే వ్యక్తికి యూజర్ నేమ్ కావాలి అండ్ పాస్వర్డ్ కూడా కావాలి. ఓకే, మరి డెవాప్స్ ఇంజనీర్ అనే వ్యక్తికి యూజర్ నేమ్ కావాలి అండ్ పాస్వర్డ్ కూడా కావాలి. అరే అందరికీ కావాలి. ఓకే, మరి ఇప్పుడు ఇది ఏ మిషన్? లెనిక్స్ మిషన్. మరి లెనిక్స్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేషన్ చేస్తారు. అంటే ఒక వ్యక్తి యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేయాలంటే లైనెక్స్ లోనే మనం చేయాలి. మరి అలాంటి కేసులో ఇప్పుడు ఇది స్టోరీ. సో సపోజ్ నాకు డెవలపర్ పేరు ఏంటి తెలుసు, పాస్వర్డ్ ఏంటి తెలుసు, యూజర్ నేమ్ ఏంటి తెలుసు, నేను ఇవన్నీ నాకు తెలుసు, ఎందుకంటే మీ డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఐ కెన్ క్రియేట్ ఏ యూజర్, ఐ కెన్ క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫర్ దిస్ యూజర్. అంతే. అంటే ఐ కెన్ క్రియేట్ ఏ యూజర్, ఐ కెన్ ఆల్సో క్రియేట్ ఏ పాస్వర్డ్. సో ఇప్పుడు యూజర్ ఎవరు? మనోజ్ మనోజ్ ఉన్నాడు. ఈ మనోజ్ అనే వ్యక్తి యూజర్. ఓకే, పాస్వర్డ్ ఏంది? మనోజ్ ఎట్ 123, దిస్ ఇస్ మై పాస్వర్డ్. ఓకే, టెస్ట్ ఇంజనీర్. సో మనకి టెస్ట్ ఇంజనీర్ ఎవరంటే ఎస్, ఇదిగో ఇక్కడ ఉన్నాడు, పెంచులయ్య. ఏనా ఈ పెంచులయ్య టెస్ట్ ఇంజనీర్. సో యూజర్ నేమ్ పెంచులయ్య, పాస్వర్డ్ వచ్చి పెంచులయ్య. అంటే ఇవన్నీ కూడా మనం సప్లై చేయాలి ఎవరికి? వీళ్ళకి. సో దట్ దే కెన్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్. అదర్వైజ్ ఈ మిషన్స్ లోకి వాళ్ళు లాగిన్ అవ్వలేరు. ఓకే, సో నౌ ఇది టాస్క్ యాక్చువల్ గా. మరి ఈ టాస్క్ ని ఫుల్ఫిల్ చేయాలంటే ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే, ఈ పిక్చర్ లో ఉన్న డయాగ్రామ్ బట్టి ఎస్, ఇక్కడ సర్వర్లు ఉన్నాయి. ఈ సర్వర్లు ఎవరు తయారు చేస్తారు? క్లౌడ్. ఎక్కడ? ఏ సర్వర్లు? ఏ క్లౌడ్ అది? అది ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అవ్వచ్చు, అది జీసీపీ క్లౌడ్ అవ్వచ్చు, అది ఒరాకిల్ క్లౌడ్ అవ్వచ్చు, అది అర్థమైందా, అది ఒరాకిల్ క్లౌడ్ అవ్వచ్చు, అది ఇంకా ఎస్ ఐబిఎం క్లౌడ్ అవ్వచ్చు, అది ఇంకా ఎస్ అజూర్ అవ్వచ్చు, ఏదైనా సరే అజూర్ ఎట్లా అంటే we take the servers from any cloud platform. AWS is one of the cloud platform, GCP is one of the cloud platform, Oracle is one of the cloud platform, IBM is one of the cloud platform, and Azure is also one of the cloud platform. అంటే ఇక్కడ మనం డిఫరెంట్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. వాటిల్లో నుంచి ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ లోకి లాగిన్ అయిపోయి మా క్లౌడ్ ఇంజనీరు ఈ సర్వర్లు తయారు చేస్తాడు. సో నేను ఏడబ్ల్యూఎస్ కాబట్టి మన కోర్సు ఏడబ్ల్యూఎస్ లాగిన్ అవుతాం. ఏడబ్ల్యూఎస్ లాగిన్ అయ్యి ఈ సర్వర్లు తయారు చేస్తాం. అంతే, సింపుల్. సర్వర్లు తయారు చేసి దాని ఐపీ అడ్రస్లు వీళ్ళకి సప్లై చేస్తాం. ఓకే, బట్ సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే ఇది లైనెక్స్ సర్వర్లో. అప్పుడు మనం ఏం చేస్తాం? సింపుల్గా హే బాస్ ప్లీజ్ ప్రొవైడ్ మీ సర్వర్ యాక్సెస్. అప్పుడు నెక్స్ట్ రౌండ్లో ఎస్ ఏం జరిగింది అంటే ఎస్ సింపుల్గా ఇదిగో ఇతనికి ఏమొచ్చు? లైనెక్స్ వచ్చు. లైనెక్స్ బాగా వచ్చిన వ్యక్తినే మనం ఏమని పిలుస్తామంటే ఏమని పిలుస్తాం? డెవాప్స్ ఇంజనీర్. లైనెక్స్ బాగా తెలిసిన వ్యక్తిని డెవాప్స్ ఇంజనీర్ అంటారు. అంతే. లైనెక్స్ లో మంచి ఎక్స్పర్ట్ అయితే యూ విల్ బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. సో లైనెక్స్ చేసే ప్రతి వర్క్, లైనెక్స్ అడ్మిన్ చేసే ప్రతి వ్యక్తి కూడా డెవాప్స్ ఇంజనీర్ హ్యాండిల్ చేయొచ్చు 100%. అంటే కంపెనీలు అలా ఉపయోగించుకోండి. అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్, లైనెక్స్ వచ్చు ప్లస్ డెవాప్స్ వచ్చు, చాలు. అట్ ద సేమ్ టైం ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కూడా మంచి నాలెడ్జ్ ఉంటే అలాగా కంపెనీస్ అలా హైర్ చేస్తున్నాయి. లేదు నేను డెవాప్స్ ఒకటాన్ని నేర్చుకుంటానంటే అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ లైనెక్స్ నేర్చుకున్న తర్వాతే డెవాప్స్కి వెళ్ళాలి. సరే, అది వేరే విషయం, పక్కన పెడితే ఇప్పుడు ఈ లైనెక్స్ వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడు అంటే నేనే. ఎస్, మై నేమ్ ఇస్ కేకే. ఎస్, నేనేం చేస్తానంటే డైరెక్ట్గా ఒక సర్వర్లోకి లాగిన్ అవుతా. నా పేరు ఏంది? కేకే. సో నేను ఒక సర్వర్లోకి లాగిన్ అవుతా. కేస్ 1 అంటే ఏంది? లేదా మోడల్ 1 అనుకోండి. ఈ మోడల్లో యూజర్ నేమ్ ఎలా తయారు చేస్తానో చెప్తా. మోడల్ 1లో యూజర్ నేమ్స్ పాస్వర్డ్ ఎలా ఇవ్వాలి అంటే ఏం లేదు, కేకే1 అనే వ్యక్తి నా పేరు కేకే1. నేనేం చేస్తానంటే సింపుల్గా నాకు ఎవరు ఏమి ఇవ్వాల, అందుకోసం నేను EC2 యూజర్గా లాగిన్ అవుతా. ఎక్కడ? సర్వర్లో EC2 యూజర్గా లాగిన్ అవుతా. EC2 యూజర్గా లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ కేసులో ఎస్ EC2 యూజర్కి
రియల్గా పర్మిషన్స్ లేవు ఎవరిని యూజర్స్ని తయారు చేయడానికి. అందుకోసం నేనేంటంటే స్విచ్ టు రూట్ యూజర్లోకి వెళ్తా. ఓకే, రూట్ యూజర్లోకి వెళ్తా. ఆ రూట్ యూజర్లోకి వెళ్ళిన తర్వాత నౌ ఐఎమ్ ఏ రూట్ యూజర్. ఎస్ రూట్ యూజర్. సో నేను రూట్ యూజర్ అయిన నేను ఎస్ ఎనీ నెంబర్ ఆఫ్ యూజర్స్ని క్రియేషన్ చేయొచ్చు, ఎంతమంది యూజర్స్కైనా పాస్వర్డ్ తయారు చేయొచ్చు. దట్ మీన్స్ వాట్, క్రియేట్ యూజర్ ఈజీ. ఎలా తయారు చేయాలా క్రియేట్ యూజర్ అంటే దానికి ఒక కమాండ్ ఇచ్చింది లైనెక్స్. ఏ బాబు రూట్ యూజర్, నువ్వు ఎప్పుడన్నా యూజర్ని తయారు చేసుకోవాలంటే ఈ కమాండ్ వాడు అని చెప్పింది. ఆ కమాండ్ పేరే యూజర్ యాడ్. యూజర్ యాడ్ ఈజ్ ఎ కమాండ్ టు క్రియేట్ ఎ యూజర్. ఓకే, సో యూజర్ యాడ్ రాసి సింపుల్గా ఇదిగో మనోజ్ అని రాసేసేయండి చాలు. యూజర్ యాడ్ రాసి మనోజ్. అప్పుడు మళ్ళీ లైనెక్స్ అని అడిగాను నేను, అమ్మా నా పేరు రూట్ యూజర్, పాస్వర్డ్ ఎలా తయారు చేయాలి? అప్పుడు క్రియేట్ ఏ పాస్వర్డ్. దానికి మళ్ళీ లైనెక్స్ ఒక పాస్వర్డ్ ఇచ్చింది, క్రియేట్ ఏ పాస్వర్డ్ ఫర్ ద యూజర్. ఎస్ ఆ యూజర్కి పాస్వర్డ్ తయారు చేయడానికి మనకి లైనెక్స్ ఏమి ఇచ్చిందంటే passwd అనే కమాండ్ ఇచ్చింది. passwd. సో passwd is a command to create a password for the user. passwd అనేది ఒక కమాండ్, యూజర్స్ కి పాస్వర్డ్ తయారు చేయొచ్చు. సో అప్పుడు నేనేం చేస్తానంటే passwd అని రాసి పక్కనే ఏ యూజరు మనోజ్ ఆయన రాసి ప్రెస్ చేసిన వెంటనే 1 2 3 1 2 3 1 2 3 1 2 3 అంటే ఏం సార్ 1 2 3 పాస్వర్డ్? ఫస్ట్ టైం 1 2 3, సెకండ్ టైం 1 2 3 అంతే. కన్ఫర్మ్ ఎస్, పాస్వర్డ్ అనేది సెట్ అయిపోద్ది ఇక అంతే. అంటే మనోజ్ అనే యూజర్ని తయారు చేశాను, పాస్వర్డ్ని కూడా తయారు చేశాను. చేసిన వెంటనే లైనెక్స్ ఏం చేసిద్దంటే ఎస్ ఈ యూజర్ని పాస్వర్డ్ని వేరే ఒక ఫైల్లో స్టోర్ చేసి పడేస్తుంది. అర్థమైందా? యూజర్ మనోజ్ ఉన్నాడు కదా, మనోజ్ని ఒక ఫైల్లో స్టోర్ చేసిద్ది. యూజర్ మనోజ్ పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ని మరొక ఫైల్లో స్టోర్ చేసిద్ది. ఫైల్ 1, ఫైల్ 2. సో ఇప్పుడు ఈ ఫైల్ 2లో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మనోజ్ ఉంటుంది, దాని ఎదురుగానే మనోజ్ @1 2 3 ఉంటుంది యాక్చువల్గా. అలాగా ఇక్కడ ఎస్ యూజర్ నేమ్ ఇక్కడ ఉంటుంది, యూజర్ నేమ్ మనోజ్. ఓకే, అయితే ఎప్పుడైతే మనం యూజర్ని తయారు చేసామో లైనెక్స్ ఏం చేసిందంటే ఈ యూజర్కి ఒక ఐడి కూడా జనరేట్ చేస్తుంది. S1001 అనే ఐడి, లేదా 5667 ఒక ఐడి, ఇట్లా ఏదైనా ఒక ఐడి జనరేట్ చేస్తుంది. ఎవరికి? మనోజ్ అనే వ్యక్తికి. అంతే. సో యూజర్ నేమ్ మనోజ్, యూజర్ ఐడి కూడా జనరేట్ చేస్తుంది అంటున్నా. యూజర్ ఐడి 1001 తయారు చేసేసి ఈ ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఎవరు? లైనెక్స్. మనం ఎప్పుడైతే క్రియేట్ యూజర్ అన్నామో వెంటనే యూజర్ ఐడి తయారైపోతాడు. దానికి వెంటనే ఆటోమేటిక్గా యూజర్ ఐడి కూడా అసైన్ చేస్తుంది. యూజర్ ఐడి అసైన్ చేస్తుంది, యూజర్ నేమ్ అసైన్ చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో పాస్వర్డ్ ఇచ్చిన వెంటనే పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఎవరు? లైనెక్స్. సో whenever we create a user, the user information will be updated inside this file. Whenever we create a password, the password information will be updated inside this file. So ఇది ఫైల్ 1 అనేది యూజర్ ఇన్ఫర్మేషన్, ఫైల్ 2 అనేది పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. సో అయితే లైనెక్స్ ఈ ఫైల్స్కి పేర్లు పెట్టింది. లైనెక్స్ ఈ ఫైల్కి పేర్లు పెట్టేసింది. ఏం పేర్లు అని చూస్తే ఫస్ట్ ఫైల్ పేరు passwd, ఫైల్ నేమే అది. రెండో ఫైల్ పేరు షాడో. ఎస్, ఇది యాక్చువల్గా. సో షాడో అనేది ఒక ఫైలు, passwd అనేది ఒక ఫైల్. ఎస్, షాడో ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ద యూజర్ పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్. passwd ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ద యూజర్ ఇన్ఫర్మేషన్. అది యాక్చువల్గా స్టోరీ. అది మనం చూసాం ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇలాగా. సో ఇది మనం చెప్పాం మోడల్ నెంబర్ 1. దిస్ ఈజ్ అవర్ ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ. దిస్ ఈజ్ వాట్
అవర్ ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ. సార్ రియల్ టైంలో ఎట్లా చేస్తారు సార్? అది మోడల్ నెంబర్ 2. అది మోడల్ నెంబర్ 2. సో మోడల్ నెంబర్ 2 ఏందయ్యా అంటే చూడు, మోడల్ నెంబర్ 2 ఏంటంటే సింపుల్గా నాకు ఎస్ ఒక వ్యక్తి సీనియర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు, నేను వెంటనే జాయిన్ అయ్యా, నా పేరు కేకే. కేకే కంటే సీనియర్ ఇంకొక ఆయన ఉన్నాడు కంపెనీలో. నేను ఆయన అడిగా, అయ్యా సీనియర్, ఐఎమ్ కేకే, ఐ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ యూజర్స్, ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద యూజర్స్, ప్లీజ్ ప్రొవైడ్ మీ యాక్సెస్ అని చెప్పా. ఆహా, అంటే యూజర్లు నువ్వు తయారు చేస్తావా? చేస్తా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. యూజర్లకు పాస్వర్డ్ నువ్వు ఇస్తావా? ఇస్తా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే యూజర్ తయారు చేయడానికి పర్మిషన్స్ ఇస్తాడు వాడు, యూజర్స్కి పాస్వర్డ్ సెట్ చేయడానికి పర్మిషన్స్ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? కేకే అనే వ్యక్తికి ఇస్తాడు. పర్మిషన్ మాట దేవుడు ఎరుగు, పక్కన పెడేస్తే అసలు ఈ కేకే అనే వ్యక్తి కొత్తగా న్యూగా జాయిన్ అయ్యాడు కంపెనీలో. జాయిన్ అయినప్పుడు అతను సర్వర్లోకి లాగిన్ అవ్వాలిగా. మరి ఏ సర్వర్లోకి లాగిన్ అవ్వాలా? ఆ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. హే బాబ్, కేకే ప్లీజ్ గో టు దిస్ సర్వర్, లాగిన్ టు దిస్ సర్వర్ అంటాడు వాడు. అప్పుడు లాగిన్ అవ్వడానికి కేకే ఇలా తన ల్యాప్టాప్ నుంచి ట్రై చేస్తాడు. ఇలా ల్యాప్టాప్ ఇది ఇలా ట్రై చేసినప్పుడు, హే హూ ఆర్ యూ, నాన్ సెన్స్ అనేది ఎవరు? ఇది లైనెక్స్ సర్వర్. లైనెక్స్లో ఉన్న రూల్ ఏంది? లైనెక్స్లో ఉన్న రూల్ ఏంది? ఏదైనా ఒక యూజర్ వేర్ ఆర్ యూ? యూజర్ ఇక్కడే ఉన్నావు. మరి లైనెక్స్లో ఉన్న రూల్ ఏంది? లైనెక్స్లో ఉన్న రూల్ ఏంది? ఫస్ట్ రూలు వాడు కంపల్సరీగా లాగిన్ అవ్వాలి, కరెక్టే. లైనెక్స్లో ఉన్న రూల్ ఏంది? తంబ్ రూల్ ఏంది? కంపల్సరీ వాడు యూజర్ క్రియేట్ అయి ఉండాలి. ఐపీ అడ్రస్ అనేది సర్వర్ ను రీచ్ అవ్వటానికి కదా. దిస్ ఇస్ మై సర్వర్ ఐపీ అడ్రస్ 1.2.3.4. లైనెక్స్ లో ఉన్న రూల్ ఏంది అంటే, ఎవడైనా సరే ఈ లైనెక్స్ మిషన్ లోకి లాగిన్ అవ్వాలంటే ఆ వ్యక్తి యూజర్ నేమ్ ఉండాలి, ఆ వ్యక్తికి పాస్వర్డ్ ఉండాలి. అదర్వైజ్ లైనెక్స్ విల్ నాట్ అలౌ యూ. విండోస్ కాదు, విండోస్ మన ల్యాప్టాప్ లో డైరెక్ట్గా నొక్కితే ఓపెన్ అయిపోద్ది విండోస్. లైనెక్స్ అలా కాదు, నువ్వు యూజర్ అయి ఉండాలి, నీకు ఒక పాస్వర్డ్ ఉండాలి. అందుకోసమే మీరు లైనెక్స్ లోకి లాగిన్ అయ్యే ప్రతిసారి EC2 ఐఫన్ యూజర్ అని టైప్ చేస్తున్నారు. ఇవ్వకుండా ట్రై చేయి, ఏమైందో చూద్దాం. రూల్ ఏంది? లైనెక్స్ మిషన్ లోపలికి వెళ్ళాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. మరి కేకేకి యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలా లేదా? అప్పుడు ఏం చేస్తాడు కేకే? కన్సల్టింగ్ ద సీనియర్స్, అయ్యా సీనియర్ ప్లీజ్ ప్రొవైడ్ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. వాడు ఏం చేస్తాడు? సీనియర్ కదా కంపెనీలో, వాడు సీనియర్. వాడు ఈ కేకే అనే వ్యక్తికి యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేస్తాడు. కేకే పాస్వర్డ్ ఏంది? KK@123. ఆ రెండు అతను తయారు చేసి మనకిస్తాడు. మనం ఏం చేస్తాం? ఇక మనం ఇక్కడికి లాగిన్ అవుతాం, అంతే. ఇక్కడ లాగిన్ అయ్యి మన పని మనం చేస్తూ ఉంటాం. అది విషయం. ఇదేంది? ఇది మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 1 ఏంది? యూజర్ నేమ్ పాస్వర్డ్ చేయొచ్చు, ప్రాక్టీస్ పర్పస్ ఇది. అయితే నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా వర్క్ చేస్తావో చెప్తున్నా. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది చెప్పకపోతే సార్ ఇంకా చెప్పడేమో, ఈయన మర్చిపోతాడేమో అనే ఫీలింగ్ మన వాళ్ళకి. అందుకని ముందే చెప్తున్నా, మోడల్ నెంబర్ 2 కూడా ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. చాలా చక్కగా మంచిగా జాగ్రత్తగా నేర్పిస్తాను. టెన్షన్ పడొద్దు దయచేసి, అర్థమైందా? టెన్షన్ అసలే పడొద్దు, ఓకే? అది ఎక్కడ ఎప్పుడు ఏ కాన్సెప్ట్ చెప్పాలనేది మైండ్లో ఫ్రేమ్ అయింది, ఆ కాన్సెప్ట్ మాత్రం వచ్చింది. అంతేగాని మీరు ఊరక అది చెప్పు ఇది చెప్పు అని చెప్పడానికి ఇదేమన్నా కిడ్స్ కాదు మీరు, అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. మోడల్ నెంబర్ 2లో ఏం చెప్తున్నాను అంటే చూడండి, కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి చెప్తున్నా. మోడల్ నెంబర్ 2లో మనం ఏం చేస్తాం అంటే, నా పేరు కేకే, ఓకే, నా పేరు కేకే. నేను ఒక సీనియర్ని సంప్రదిస్తా. సీనియర్ ఏంటి, నాకు సర్వర్ యాక్సెస్ ఇవ్వు అంట. సర్వర్ యాక్సెస్ తీసుకుంటా నేను. ఎలాగా? సీనియర్ ఏం చేస్తాడు? నాకు ఒక యూజర్ నేమ్, నాకు ఒక పాస్వర్డ్ ఇస్తాడు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాడు. యూజర్ నేమ్ ఏమో KK1, పాస్వర్డ్ ఏమో KK1@123. సో ఇవి నాకు మెయిల్ చేస్తాడు ఈయన. కేకే ప్లీజ్
యూజ్ దిస్ క్రెడెన్షియల్స్ టు యాక్సెస్ దిస్ సర్వర్ అని అంటాడు. అప్పుడు నేనేం చేస్తాను, KK1 నాకు ఒక ల్యాప్టాప్ ఇచ్చిందిగా కంపెనీ, ఎస్, ఆ ల్యాప్టాప్లో నుంచి డైరెక్ట్గా ఇలా 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 ఈ సర్వర్కి రీచ్ అవుతా. రీచ్ అయిన వెంటనే లాగిన్ అడిగింది. లాగిన్ అయిన వెంటనే నేనేం చేస్తాను, KK1 అని టైప్ చేస్తా. బాబు పాస్వర్డ్ టైప్ చేయమ్మా అనేది వెంటనే. అప్పుడు పాస్వర్డ్ KK1@123 అనేది. లాగిన్ అయిపోయా నేను, ఇక లాగిన్ లైనక్స్ సర్వర్లో ఉన్నా. ఇప్పుడు నేనేం చేయాలి, అప్పుడు సీనియర్ అనేవాడు నాకు వర్క్ ఇస్తాడు. KK, ఇప్పుడు లాగిన్ అయ్యావు కదా, నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, ఇదిగో మనోజ్ అనే వ్యక్తి వచ్చాడు మన మన టీంలోకి, ఇదిగో పెంచలే అనే వ్యక్తి వచ్చాడు మన టీంలోకి, ఇదిగో వంశీ అనే వాళ్ళు వచ్చారు మన టీంలోకి ఇప్పుడే ఈ రోజే, ఇదిగో సంథింగ్, ఇదిగో ఇక వేరే వాళ్ళు అందరు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరికీ ఏం కావాలా, వీళ్ళందరికీ నువ్వే యూజర్ నేమ్స్ పాస్వర్డ్ తయారు చేసి ఇచ్చేసేయి అన్నాడు. ఇక నా డ్యూటీ కాదు, నీ డ్యూటీ అన్నాడు. యా, ఇప్పుడు అంటే ఈ KK1 అనే వ్యక్తి ఇప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేయాలా? KK1 అనే వ్యక్తి యూజర్ నేమ్ పాస్వర్డ్ తయారు చేయాలంటే KK1కి పర్మిషన్స్ లేదు. ఎలాగా? KK1 ఒక సాధారణమైన వ్యక్తి, అతనికి ఎలాంటి పర్మిషన్స్ లేవు. అందుకని ఈ KK1 డైరెక్ట్గా సీనియర్ని అడుగుతాడు, అయ్యా సీనియర్, దయచేసి నాకు పర్మిషన్స్ ఇవ్వయా. పర్మిషన్స్ అంటే ఏంది, సర్వర్ లాగిన్ అవ్వడానికి కాదు, యూజర్ క్రియేషన్ చేయడానికి, పాస్వర్డ్లు తయారు చేయడానికి. దిస్ ఈజ్ అవర్ వర్క్, దిస్ ఈజ్ యాజ్ అ లినక్స్ అడ్మిన్ వర్క్, అంతే. సో నువ్వు కంపెనీలో ఎట్లా జాయిన్ అవుతావు, ఒక సీనియర్ కింద జాయిన్ అవుతావు, అతను యూజర్ నేమ్ పాస్వర్డ్ నీకు ఇస్తాడు. బై యూజింగ్ దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఐ కెన్ ఏబుల్ టు లాగ్ ఇన్ టు ది సర్వర్. సర్వర్లో లాగిన్ అయిన తర్వాత వాట్ కైండ్ ఆఫ్ టాస్క్ షుడ్ ఐ డూ, నేనేం పని చేయాలి వాడిని అడుగుతా. ఎవరిని? సీనియర్ని. బాబు ప్లీజ్ ప్రొవైడ్ మై టాస్క్. వాడు చెప్తాడు, ఇదిగో 10 మంది యూజర్స్ని తయారు చేయి, 10 మందికి పాస్వర్డ్ తయారు చేయి, అంతేనా? అంతే. మరి పర్మిషన్స్ కూడా అతనే ఇస్తాడు మనకి. ఎవరు? సీనియరే ఇస్తాడు. అలాగా కంపెనీలో మనమే పనిచేస్తూ ఉంటాము. ఇది మోడల్ నెంబర్ 2. ఇది ఇప్పుడు రాదు, ఎప్పుడు వచ్చింది సార్? సూడో మేనేజ్మెంట్ అనే ఒక చాప్టర్ ఉంది, దాంట్లో వస్తుంది. మరి ఇప్పుడు మీరు చెప్తున్నది ఏంది? ఇప్పుడు నేను చెప్పేది యూజర్ మేనేజ్మెంట్. అసలు యూజర్ మేనేజ్మెంట్ దాంట్లో ప్రాక్టీస్ ఎలా చేయాలి, యూజర్ని ఎలా తయారు చేయాలని దానికోసం నేను చెప్తున్నా. యాక్చువల్ లైనక్స్ అడ్మిన్ వర్క్ చేసేది ఎట్లా, ఎలాగా? సూడో యాక్సెస్ తీసుకొని ఇలా వర్క్ చేస్తాడు కంపెనీలో. ఒక వ్యక్తి నీకు పర్మిషన్ ఇవ్వాలి, ఒక వ్యక్తి నీకు యూజర్గా తయారు చేయాలి. ఇదంతా చేసిన తర్వాత ఎస్ యూ విల్ బికమ్ ఏ సూడో యూజర్ అంటారు నిన్ను. యాక్చువల్గా ఇప్పుడు KK1 యూజర్ అంటున్నామే, ఎప్పుడైతే పర్మిషన్ నీకు ఇచ్చాడో ఆడిని సూడో యూజర్ అంటాం. ఎస్, మరొక వ్యక్తి వచ్చాడు ఇంకో కంపెనీలోకి, అదే కంపెనీలోకి, అతను ఎస్ KK1 కాదు, వేరే అతను, సంథింగ్ కాల్డ్ వంశీ, ఈయన వచ్చాడు. ఇప్పుడు ఈయనకి వర్క్ అసైన్ చేయాలంటే మళ్ళీ ఈయనకి యూజర్ నేమ్, ఈయనకి పాస్వర్డ్. మళ్ళీ ఆయనకి ఏం వర్క్ చేయాలా, అరే బాబు యూజర్ని డిలీట్ చేయి, యూజర్స్ని బ్లాక్ చేస్తూ ఉండు, అప్పుడప్పుడు యూజర్స్ డీటెయిల్స్ మారుస్తూ ఉండు. ఈ వర్క్ అతనికి ఇస్తా నేను. ఈ వర్క్కి మళ్ళీ అతనికి పర్మిషన్ ఇవ్వాలా మళ్ళీ నేను, అదర్వైజ్ అతను ఆ వర్క్ చేయలేడు. అంటే ఇక్కడ రకరకాలుగా టీమ్స్ ఉంటాయి. ఆ టీంలో నువ్వు ఏ టీంలో నువ్వు పనిచేస్తావో నీకే తెలియదు. ఒక టీంలో పనిచేసేటప్పుడు నిన్ను యూజర్ని తయారు చేయి, పాస్వర్డ్ అసైన్ చేయి, పాస్వర్డ్ రీసెట్ కొట్టు అంటాడు వాడు. ఒక టీంలో పనిచేసేటప్పుడు యూజర్స్ని బ్లాక్ చేయి, యూజర్స్ని డిలీట్ చేయి, అసలు యూజర్స్ డీటెయిల్స్ చేంజ్ చేయి, ఇట్లా టాస్క్. అంటే నీకు ఇచ్చిన టాస్క్ వేరే వాడికి ఇవ్వకపోవచ్చు అంటున్నా నేను. లేదు లేదు, ఇది మొత్తం కూడా నాకే ఇస్తే KK1 నా పేరు నాకే ఇస్తాడేమో చెప్పలేము. డిపెండ్స్ బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్. నువ్వు జూనియర్ అయితే వర్క్ స్ప్లిట్ చేస్తాడు, నువ్వు సీనియర్ అయితే వర్క్ అంతా నిన్నే చేయమంటాడు. యూజర్స్ నువ్వే తయారు చేయాలి, పాస్వర్డ్ నువ్వే తయారు చేయాలి. యూజర్స్ అప్పుడప్పుడు పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ రీసెట్ నువ్వే కొట్టాలి. ఫర్గెట్ పాస్వర్డ్ కొడతాం లేదా, మనమే కొట్టి వాడికి ఇవ్వాలి యూజర్కి, అదర్వైజ్ వాళ్ళకి తెలియదు. జావా డెవలపర్, పైథాన్ డెవలపర్, డేటా సైన్సిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, DBS, పవర్ BI అడ్మిన్స్, మిడిల్ వేర్ అడ్మిన్స్, వీళ్ళందరికీ సర్వర్ గురించి నాలెడ్జ్ రాదు, తెలియదు. మరి ఏం చేస్తారు? సర్వర్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉన్న మనల్ని సంప్రదిస్తారు. మనమే యూజర్
తయారు చేస్తాం. పాస్వర్డ్ మర్చిపోతే పాస్వర్డ్ రీసెట్ కూడా చేస్తాం. ఇది రెండో మోడల్ నెంబర్ 2. అంతే. దయచేసి మోడల్ నెంబర్ 2ని ఇప్పుడు అతిగా ఆలోచించదు. అంటే మోడల్ నెంబర్ 2 ఇప్పుడే ఎందుకు చెప్తానంటే, కంపెనీలో మనం ఎలా వర్క్ చేస్తాం అబ్బా అంటే, నేను క్లాస్ చెప్పేటప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు చాలా మంది. తెలివితేటలు ఎక్కువ కదా మనకి. అందుకోసం ముందే చెప్తున్నా, అయ్యా బాబు నువ్వు ఇలా పని చేస్తావు అని. అయితే నువ్వు నేర్చుకోవాల్సింది ఫస్ట్ మోడల్ నెంబర్ 1 నుంచి నేర్చుకో. అదే ఇక్కడ బ్రీఫ్గా రాశా. ఎక్కువ ఆలోచించకుండా ల్యాప్టాప్లు తీసి ఈ కమాండ్స్ అన్ని ల్యాప్టాప్లు కొట్టకుండా, అయ్యా బాబు క్లాసులు వినండి, సార్ మనల్ని చూడటం లేదు కదా అని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి కమాండ్స్ టైప్ చేస్తే నువ్వు అయ్యేది లైనక్స్ అడ్మిన్ కాదు, డెవాప్స్ ఇంజనీర్ కాదు. నువ్వు అయ్యేది ఇక్కడ రాస్తున్నా చూడండి, నువ్వేమవుతావో రాస్తున్నా చూడండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుతావు నువ్వు, అంతే. ఏది ఈ క్లాసులు వినకుండా. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి క్లాసులు. ఎలా పడితే అలాగే టైపింగ్ మనకు వచ్చని లోపలికి వెళ్ళి ఏది పడితే చేయగాకండి. ఓకే, కొంచెం నిదానం. నేను ల్యాబ్ చూపిస్తాను మీకు. ఇది యాక్చువల్గా షాడో, ఇక్కడ ఫైల్. క్లారిటీ ఉందా? అర్థమైందా మీకు? మోడల్ నెంబర్ 2 నెక్స్ట్ వస్తుంది. అది సూడో మేనేజ్మెంట్. ఇప్పుడు ఇది యూజర్ మేనేజ్మెంట్. యూజర్ మేనేజ్మెంట్. ఎస్. యూజర్ మేనేజ్మెంట్లో ఎలాంటి పనులు చేయాలి? యూజర్ని తయారు చేయాలి, యూజర్కి పాస్వర్డ్ ఇవ్వాలి, యూజర్కి పాస్వర్డ్ రీసెట్ చేయాలి, అవసరమైతే యూజర్ని డిలీట్ చేయాలి, అవసరమైతే యూజర్స్ని బ్లాక్ చేయాలి లాగిన్ అవ్వకుండా, అవసరమైతే లాగిన్ అయిన యూజర్ని పూర్తి స్థాయిలో పాస్వర్డ్ రీసెట్ చేయటం. ఇవన్నీ విషయాలనే మనం యూజర్ మేనేజ్మెంట్ అంటాం. ఎస్, అలా. సరే, ఇప్పుడు మనం ఇవన్నీ చూసాం, కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు అసలు లైనెక్స్లో ఎంతమంది యూజర్స్ ఉంటారు అనేది మనం చెక్ చేద్దాం. లైనెక్స్లో ఎంతమంది యూజర్స్ ఉంటారు, లైనెక్స్ వాళ్ళందరికీ ఎలాంటి పవర్స్ ఇచ్చిందో చెక్ చేద్దాం. అసలు యాక్చువల్గా మనకి ఈ లైనెక్స్ అనేది డిఫాల్ట్గా ఒక యూజర్ని ఇచ్చింది. అతని పేరే రూట్ యూజర్. అతను ఒక యూజర్ యాక్చువల్గా. మళ్ళీ తర్వాత లైనెక్సే మనకి ఇంకొక వ్యక్తిని ఇచ్చింది. అతని పేరు EC2 యూజర్. ఓకే, మరి మధ్యలో ఎవరు సార్? మధ్యలో ఉన్న వ్యక్తే సిస్టమ్ యూజర్. తను సిస్టమ్ యూజర్, అంతే. వీడు EC2 యూజర్, వీడు రూట్ యూజర్. సో మనం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే రూట్ యూజర్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. తర్వాత సిస్టమ్ యూజర్, EC2 యూజర్. సో ఇలాగా. ఆ తర్వాత సార్ మా పేర్లు ఎక్కడ కనపడలేదు ఏంది? ఇప్పుడు మీరు చెప్పారు కదా, అదే యూజర్ నేమ్ తయారు చేస్తామంటే మనోజ్ అని చెప్పారు, ఆ తర్వాత పెంచలయ్య అని చెప్పారు, తర్వాత ఇట్లా వంశీ, ఇట్లా పేర్లు చెప్పారు కదా, మరి వాళ్ళెవరు? వాళ్ళనే నార్మల్ యూజర్స్ అంటాం. వాళ్ళకి ఇలాంటి పవర్స్ ఉండవు, వాళ్ళు నార్మల్ యూజర్స్, ఎలాంటి పవర్స్ ఉండవు, అంతే. అర్థమైందా? సర్వర్లోకి లాగిన్ అవుతారు, బట్ లాగిన్ అయిన తర్వాత ఎలాంటి పని చేయలేరు. అదే చెప్పింది నేను. ఆ పని చేయడానికి పర్మిషన్స్ ఇస్తారు వీళ్ళకే. అంటే బాబు యూజర్స్ని డిలీట్ చేసే పర్మిషన్ ఇస్తా, యూజర్స్ని పాస్వర్డ్ సెట్ చేసే పర్మిషన్ ఇస్తా, యూజర్కి పాస్వర్డ్ రీసెట్ చేసే పర్మిషన్ ఇస్తా. ఈ పర్మిషన్స్ అన్ని నేను ఇస్తా. నేను ఇచ్చిన తర్వాత ఈ నార్మల్ యూజరే చాలా బలవంతమైన, అంటే శక్తిగల యూజర్ అవుతాడు. అంటే దట్ మీన్స్ వాట్? ఆ వ్యక్తినే మనం సూడో యూజర్ అని పిలుస్తాం అప్పటి నుంచి. ఇప్పుడు నార్మల్ యూజర్గా ఉన్న ఈ వ్యక్తి మనం కొన్ని పర్మిషన్స్ అతనికి ఇస్తే అతను సూడో యూజర్ అయిపోతాడు. నార్మల్ యూజరే కానీ సూడో యూజర్ అవుతాడు. అంటే ఏం లేదు, సింపుల్గా మీ కాలేజీలో పనిచేసే HOD ఉన్నాడు, HODకి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, అతను డైరెక్ట్గా వైస్ ప్రిన్సిపల్ని చేస్తా, అంతే. వైస్ ప్రిన్సిపల్ 1 ఒక పని చేస్తాడు, ఆ వైస్ ప్రిన్సిపల్ పేరే ఇక్కడ సూడో యూజర్, అంతే. అదే సూడో మేనేజ్మెంట్ అప్పుడు వచ్చింది, ఇది ఇప్పుడు రాదు. నేను చెప్తున్నా ఎంతమంది యూజర్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది. సో ఆ తర్వాత మనకి నెట్వర్క్ యూజర్ కూడా వస్తాడు. నెట్వర్క్ యూజర్. సో సూడో యూజర్, నెట్వర్క్ యూజర్, నార్మల్ యూజర్, EC2 యూజర్, సిస్టమ్ యూజర్, రూట్ యూజర్, ఇలా చాలా మంది యూజర్స్ ఉంటారు. ఎస్,
మరి వాటన్నిటి గురించి మనం నేర్చుకుంటామా? తప్పకుండా ఫుల్ ప్లెజ్డ్గా నేర్చుకుంటాం. వాళ్ళందరి గురించి నేర్చుకోవటమే యూజర్ అండ్ సూడో మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్. అర్థమైందా? ఏంటి యూజర్ అండ్ సూడో మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ వాళ్ళ కోసమే. ఓకే, ఇది యాక్చువల్గా. సరే, లైనెక్స్ ఇంతమంది యూజర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. దట్ మీన్స్ వాడు లైనెక్స్లో ఇంతమంది యూజర్స్ ఉన్నారు. లైనెక్స్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారు. అయితే అందరిని పక్కన పెట్టేసి లైనెక్స్ రూట్ యూజర్ అనే వ్యక్తికి చాలా పవర్ ఇచ్చింది. అంటే పవర్ అంటే ఏంది? 100% పవర్. దట్ మీన్స్ వాట్? 100% పర్మిషన్స్, ఆర్ యూ కెన్ సే ప్రివిలేజెస్. 100% పర్మిషన్స్ అండ్ 100% ప్రివిలేజెస్ ఇచ్చింది ఎవరు? లైనెక్స్. ఎవరికి? రూట్ యూజర్కి. అంటే లైనెక్స్లో ఏదైనా చేయగల శక్తి రూట్ యూజర్కే ఉంది. అతని పేరే రూట్ యూజర్. అతని పేరు రూట్, అంతే. మరి నెక్స్ట్ ఏంటి అంటే వాడి పేరు సిస్టమ్ యూజర్. దీన్ని నేను చెప్తా, సిస్టమ్ యూజర్ అంటే ఎవరు ఏందని చెప్తా. ఓకే, సిస్టమ్ పర్పస్ కింద వాడాలి నేను చెప్తా. డెవాప్స్లో ఎక్కువగా మనం ఇది నేర్చుకుంటాం. సిస్టమ్ యూజర్ గురించి డెవాప్స్లో ఎక్కువ నేర్చుకుంటాం. సరే, అది పక్కన పెడితే 3 EC2 ఐఫన్ యూజర్ ఇచ్చాను. 3 3. మరి 4 యూజర్ పేరు ఏంటంటే నార్మల్ యూజర్. నార్మల్ యూజర్, EC2 యూజర్, నార్మల్ యూజర్, ఇట్లా ఇలా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. ఏమని వచ్చింది? 4 యూజర్స్, 1 2 3 4 4 అన్నారా? అప్పుడు నాకు లైనెక్స్, అమ్మా లైనెక్స్ ఏంటి? ఏం లేదమ్మా, రూట్ యూజర్ అని చెప్పావు, సిస్టమ్ యూజర్ అని చెప్పావు, EC2 యూజర్ అన్నావు, నార్మల్ యూజర్ అన్నావు, కరెక్టే. అసలు వీళ్ళందరినీ నేను ఎలా ఐడెంటిఫై చేయాలి? వీడు సిస్టమ్ యూజరే అని నేను ఎలాగ ఐడెంటిఫై చేయాలి? వీడు EC2 యూజరే అని నేను ఎలాగా? వీడు నార్మల్ యూజరే అని నేను ఎలాగా? అర్థమైందా? అట్లా. అప్పుడు లైనెక్స్ వాళ్ళకి, అయ్యా బాబు నువ్వు కన్ఫ్యూజ్ అవ్వద్దు, వాళ్ళందరికీ డిఫరెంట్ ఐడీలు అసైన్ చేశా అని చెప్పింది. డిఫరెంట్ ఐడీలు అంటే డిఫరెంట్ ఐడీలు ఎవరు? లైనెక్స్ ఇచ్చేసింది. ఓకే, అంటే రూట్ యూజర్ కూడా ఐడి ఉందా? ఎస్, ఉంది. రూట్ యూజర్ కూడా ఒక ఐడి ఉంది. మరి సిస్టమ్ యూజర్ కూడా ఉందా? ఎస్, సిస్టమ్ యూజర్ కూడా ఐడీస్ ఉన్నాయి. సిస్టమ్ యూజర్ ఐడీస్ వేరు, రూట్ యూజర్ ఐడీస్ వేరు. మరి ఈ EC2 యూజర్కి ఐడి ఉందా? ఎస్, EC2 యూజర్ కూడా ఐడి ఉంది. మరి నార్మల్ యూజర్ అంటున్నారు కదా, మీరు తయారు చేసే యూజర్స్, వాళ్ళకు కూడా ఐడి ఉందా? ఎస్, వాళ్ళకు కూడా ఐడీలు ఉన్నాయి. అంటే మీరు ఎంతమంది యూజర్స్ ఉన్నారో అంతమందికి ఐడీస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద ఐడీస్ మీరు నార్మల్ యూజరా, EC2 యూజరా, సిస్టమ్ యూజరా, రూట్ యూజరా అనేది కనుక్కోవచ్చు. సో ఎవరిస్తున్నారు ఇదంతా? లైనెక్సే. ఎస్, అంటే లైనెక్స్ అనే దాంట్లో మీరు చూస్తే రూట్ యూజర్ అనేది ముందే తయారు చేయబడిన యూజర్. సిస్టమ్ యూజరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే చాలు, దాంతోపాటు వచ్చేస్తాడు సిస్టమ్ యూజర్, ఏదైనా ఒక సాఫ్ట్వేర్. మరి EC2 యూజర్ని ఆల్రెడీ లైనెక్సే తయారు చేసి పడేసింది. ఇట్ వాజ్ ఆల్రెడీ క్రియేటెడ్ బై డిఫాల్ట్ యూజర్. మరి నార్మల్ యూజర్ని మనం తయారు చేస్తాం. సో కాబట్టి ఇట్లా అంటే రూట్ యూజర్ని ఆల్రెడీ లైనెక్స్ ఇచ్చేసింది, నో. సిస్టమ్ యూజర్ని నువ్వు సాఫ్ట్వేర్ ఏదైనా ఇన్స్టాల్ చేస్తే సిస్టమ్ యూజర్, ఓకే. మరి EC2 యూజర్ అంటే లైనెక్సే తయారు చేసి మనకి ఇచ్చింది, లాగిన్ అవ్వండి అని. నార్మల్ యూజర్ అంటే మనం తయారు చేసుకోవాలి. నార్మల్ యూజర్కి ఎగ్జాంపుల్స్ ఏంది? మనమే. ఎంప్లాయీస్గా చేరిన ప్రతి ఒక్కడు నార్మల్ యూజరే. ఎంప్లాయీస్ అంటే ఎవరు? ఇక్కడ వంశీ, అతను జావా డెవలపర్. ఇతను మనోజ్, అతను పైథాన్ డెవలపర్, ఒక యూజర్ అంతే. ఇప్పుడు కేకే, ఒక డెవాప్స్ ఇంజనీర్, అతను యూజర్ అంతే. నార్మల్ యూజర్ అంటే ఎప్పుడైనా ఎందుకు యూజర్స్ని తయారు చేసుకోవాలంటే లైనెక్స్ మిషన్లోకి ఎంటర్ కావాలంటే యూజర్ అయ్యి ఉండాలి నువ్వు. కాబట్టి నార్మల్ యూజర్స్ అనే వాళ్ళని మనమే తయారు చేయాలి. ఎట్లా తయారు చేయాలి ఏందనేది ఇందాక చెప్పా. యూజర్ యాడ్ అని కొడితే చాలు. ఎవరు చేయాలా ఏందనేది ఇప్పుడు కొంత స్పష్టత వస్తుంది మీకు. కొంచెం వినండి జాగ్రత్తగా. కటింగ్లుగా వినగాకండి, నాన్ సెన్స్ పనులు అసలే చేయగాకండి. దయచేసి శ్రద్ధగా వినండి. నాన్ సెన్స్ పనులు, వేరే ఇతర పనులు, ఈ ఈ ఈ ఈ ఈ ఈ సమాజంలో మాకు మా లైఫ్ కంటే ఎక్కువైన పనులు ఏమైనా ఉన్నాయంటే దీన్ని వదిలిపెట్టేసి దానికి వెళ్ళండి. రేపు వీడియోలు పంపిస్తాను, వీడియో వినండి చక్కగా. అంతేగాని ఫ్రెండ్స్ తోటి సోఫా సెట్లో కూర్చొని నాన్ సెన్స్ పనులు చేస్తా, చాటింగ్లు చేస్తా, వాట్సాప్లు చూసుకుంటా ఈ క్లాస్ వినొద్దు. లేడీస్ అయితే ముఖ్యంగా కూరగాయలు కట్ చేస్తా, షాపింగ్లకు వెళ్తా, షాపింగ్ మాల్లో ఉండి
చీరలు సెలెక్ట్ చేసుకుంటా ఈ వీడియో ఏదో వినగాకండి, లాగిన్ అవ్వద్దు, కోర్స్ అర్థం కాదు, అతి తెలివితేటలు చూపించద్దు. అర్థమైందా? అది ఓకే. మరి ఏంటి సార్ ఇది? ఐడీలు చెప్పండి సార్. ఏం లేదు, రూట్ యూజరు ఐడి ఏంటయ్యా అంటే ఎస్, లైనెక్స్ ఇచ్చింది, ఐడి పేరు 0, ఐడి పేరు 0. సో సిస్టమ్ యూజరు ఐడి ఇచ్చింది. అంటే సిస్టమ్ యూజర్ ఐడి ఏంటంటే 1 నుంచి 999, అంటే 1 నుంచి 999 దాకా ఉన్న యూజర్లందరూ, యూజర్ ఐడీస్ మొత్తం కూడా వాళ్ళందరినీ మనం సిస్టమ్ యూజర్గానే కన్సిడర్ చేస్తాం. వి కన్సిడర్ యాజ్ ఏ సిస్టమ్ యూజర్. అలాగే EC2 యూజర్ అనేవాడు ఒక్కడే, వాడి ఐడి ఏమి ఇచ్చిందంటే లైనెక్స్ 1000 అని ఇచ్చింది. ఓకే. సో తర్వాత నెక్స్ట్ లెవెల్లో మనకి నార్మల్ యూజర్స్. మరి నార్మల్ యూజర్ రేంజ్ ఎక్కడి నుంచి ఇచ్చిందంటే బాబు 1001 నుంచి 60,000, వీళ్ళు మొత్తం అంటే 1001 నుంచి 60,000 మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా నార్మల్ యూజర్సే. ఇది లైనెక్స్ సెటప్ చేసి పడేసింది నాకు. అంటే నువ్వు ఎప్పుడైనా ఒక నార్మల్ యూజర్ని కానీ తయారు చేస్తే వాడి యూజర్ ఐడి రేంజ్ 1,111 నుంచి స్టార్ట్ అయింది. ఒక యూజర్ని తయారు చేసినప్పుడు 1,001, రెండో యూజర్ని తయారు చేసినప్పుడు 1,002, మూడో 1,003, అట్లా స్టార్ట్ అయింది. నువ్వు 1,003 ఐడి ఉందంటే వాడు నార్మల్ యూజరే లెక్క. అట్లా. సో ఇవన్నీ EC2 యూజర్కి 1000, సిస్టమ్ యూజర్కి 1 to 999, రూట్ యూజర్కి 0. ఇది యాక్చువల్గా ఓకే. సో ఈ విధంగా చేసింది. చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తాన్ని, ఈ డీటెయిల్స్ అంటే యూజర్ డీటెయిల్స్ మొత్తాన్ని, వాడి ఐడి కానీ వాడి యూజర్ నేమ్ కానీ ఆ మొత్తాన్ని లైనెక్స్ అనేది ఒక ఫైల్లో స్టోర్ చేసింది. సో లైనెక్స్ అనేది ఒక ఫైల్లో స్టోర్ చేసింది. ఆ ఫైల్ పేరే ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ఎ ఫైల్. ఏ ఫైల్ అది? డిపాజిట్ ఫైలా? కాదుగా, మంచి పని చేశారు. ఓకే, పాస్ డబ్ల్యూడి ఫైల్ దాని పేరు. అయ్యా వినండి అయ్యా జాగ్రత్తగా, పాస్ డబ్ల్యూడి ఇది ఫైల్. ఈ ఫైల్లో ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈ డీటెయిల్స్ అన్నీ అంటే ఏంటి సార్? అదే రూట్ యూజర్ డీటెయిల్స్ ఉంటాయి, సిస్టమ్ యూజర్ డీటెయిల్స్ ఉంటాయి, EC2 యూజర్ డీటెయిల్స్, నార్మల్ యూజర్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవన్నీ ఉన్న ప్లేసే ఒక ఫైలు. ఆ ఫైల్ పేరే పాస్ డబ్ల్యూడి. ఓకే, దిస్ ఈస్ అ ఫైల్ విచ్ కంటైన్స్ ఆల్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్. అంటే సార్ ఇప్పుడు మనం ఒక యూజర్ని తయారు చేసాం అనుకోండి సార్, ఆ డీటెయిల్స్ ఎక్కడ? ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. మరొక యూజర్ని తయారు చేసాం సార్, మళ్ళీ ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. అంటే యూజర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉండే ప్రదేశమే పాస్ డబ్ల్యూడి అనేది ఒక ఫైల్ యాక్చువల్గా. ఇది ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారనమాట. అంటే ఇవి కూడా అడుగుతారు, రూట్ యూజర్ ఐడి ఎంత, సిస్టమ్ యూజర్ ఐడీలు ఎలా ఉంటాయి, EC2 యూజర్ ఐడి ఏంటి, నార్మల్ యూజర్ ఐడి రేంజ్ ఎంత, ఇవన్నీ మీకు ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఎవ్రీథింగ్ ఎక్కడ స్టోర్ అవుతాయి? ఇక్కడ స్టోర్ అవుతాయి. సో జనరల్గా లైనెక్స్ అనే దాంట్లో రూట్ యూజర్ అనేవాడికి 100% పర్మిషన్స్ ఉంటాయి. రూట్ యూజర్ అనేవాడికి 100%. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే నీకు ఒక మాటలో, ఇదిగో లైనెక్స్ అనేది ఒక కాలేజీ చైర్మన్ అంతే. ఒక కాలేజ్ అనుకుంటే లైనెక్స్ అనేది చైర్మన్ కాలేజీకి, అంటే ఓనర్ అదే వీడే. సో ఇప్పుడు దీని కింద కాలేజీ చైర్మన్ కింద ఉంటాడు ప్రిన్సిపల్, ఆయనే రూట్ యూజర్. ఆ ప్రిన్సిపల్ కింద చాలా మంది ఉంటారు, వైస్ ప్రిన్సిపల్స్ ఉంటారు, HODలు ఉంటారు, అట్లా డిఫరెంట్గా. అంటే పర్మిషన్స్ని బట్టి వైస్ ప్రిన్సిపల్స్కి ఒకలాంటి బాధ్యత ఇస్తా, ప్రిన్సిపల్కి ఒకలాంటి బాధ్యత ఇస్తా, అంటే పర్మిషన్స్ ఇస్తా, అట్లా అనమాట. సచ్ వే దట్ ఐ డిజైన్ కాలేజ్ కూడా అట్లా నడిచింది. కాలేజీలో అంతే కదా, కాలేజీలో ఏం చేస్తాం, ప్రిన్సిపల్ ఈయన ఉంటాడు, ప్రిన్సిపల్ ఈయన, అంటే ప్రిన్సిపల్ అనే వ్యక్తి సింగిల్ పర్సన్ అంతే. కాలేజీలో ప్రిన్సిపల్ అనే వ్యక్తి సింగిల్ పర్సన్, దాట్స్ ఇట్, అంతే. సో ఆయన కింద ఒక 4 వైస్ ప్రిన్సిపల్ని పెట్టుకోవచ్చు. ఆయన ప్రిన్సిపల్ కింద ఆయన ఒక 4 వైస్ ప్రిన్సిపల్ని పెట్టుకుంటాడు. సరే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇది కాదు, చెప్తున్నా మీకు అర్థం కావడం కోసం. వైస్ ప్రిన్సిపల్ 1, వైస్ ప్రిన్సిపల్ 2, వైస్ ప్రిన్సిపల్ 3, వైస్ ప్రిన్సిపల్ 4, ఇట్లా
నలుగురు ఉంటారు. ఓకే. ప్రిన్సిపల్ కింద స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్ ఒక 5 లక్షల మంది ఉన్నారు, 5 lakhs. అందుకోసం నలుగురు వైస్ ప్రిన్సిపల్స్ పెట్టుకుంటాడు. ఎవరు? ప్రిన్సిపల్. ఈయన ఏం చేస్తాడు? వైస్ ప్రిన్సిపల్ ఒకటనే వాడికి ఒక టాస్క్ ఇస్తాడు. ఏమని? అరే బాబు, ఎవడెవడ కాలేజీకి వస్తున్నాడో రావట్లేదు, అటెండెన్స్ డీటెయిల్స్ అని నువ్వు చూసుకో. అటెండెన్స్ తక్కువ ఉన్నోడికి వాడి మీద పెనాల్టీ అయ్యి, అటెండెన్స్ తక్కువ అయినోడికి వాళ్ళ ఇంటికి లెటర్ పంపించు. అదంతా ఏం చూసుకుంటాడు? ఫీజులు నువ్వు కట్టించుకో అని. ఇక మొత్తం ఈయన సెటప్. ఈయన కింద కొంత టీం పనిచేసిద్ది. వైస్ ప్రిన్సిపల్ 2 వాడికి ఏం చేస్తారు తెలుసా? బాబు, ఈ ఎగ్జామ్స్ అవన్నీ నువ్వే కండక్ట్ చేయాలా. ఎగ్జామ్స్ పేపర్లు ఎవడు కరెక్షన్ చేస్తున్నాడు, మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ నువ్వు చేయాలా. ఇది చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి మార్క్స్ పంపించాలా. నీ డ్యూటీ అది. వైస్ ప్రిన్సిపల్వే, కానీ నీ డ్యూటీ ఇదే. తీసుకెళ్ళి నేను అటెండెన్స్ లో తెస్తా, లేదు, అటెండెన్స్ కోసం వేరే వైస్ ప్రిన్సిపల్ ఉన్నాడు, ఇంకొక అటెండెన్స్ ఉంటాడు, ఇంకొక వైస్ ప్రిన్సిపల్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడు? ఈ వైస్ ప్రిన్సిపల్ డైరెక్ట్ గా ఈయన ఒక ఆయన ఏమో అటెండెన్స్ చూసుకుంటే, ఇంకొక ఆయన మార్క్స్, ఇంకొక ఆయన ఏంది? ర్యాగింగ్, క్రమశిక్షణ రాహిత్యం ఎవడైతే ఉన్నాడో వాడి మీద చర్యలు. రే, ఏం చేస్తున్నారా క్యాంపస్లో? ఎదవా, సిగరెట్ తాగుతున్నావా? ఏం చేస్తున్నావు? ల్యాబ్లో ఏం పనిరా? అది ఇట్లా ఈయన పని ఇదే, ఇంక వేరే చేయడు. మరొక ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన. ఆయన ఏం చేస్తాడు తెలుసా? బాబు, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరెవరు ఎట్లా పని చేస్తున్నారు అట్లా. అంటే దీని అర్థం ఏంది? ఇలాగే మనం కూడా వైస్ ప్రిన్సిపల్స్ నలుగురు ఉన్నారు, నలుగురు డిఫరెంట్ గా పనిచేస్తారు. అట్లాగే మనం లైనెక్స్ అడ్మిన్స్ నలుగురు ఉంటాం, నలుగురు 4 పనులు చేస్తూ ఉంటాం. అంతేగాని క్వశ్చన్ అడుగుతారు, ఒకే లైనెక్స్ అడ్మిన్ సరిపోదు. నో 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 నో. ప్రిన్సిపల్ అంటే ఎవరు? ప్రాజెక్ట్ మేనేజర్ అనుకో, అంతే. ఈజ్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్, ఆ ప్రాజెక్ట్ టీమ్ మేనేజర్ ఎవరో అనుకో. ఇట్లా ఉంటది. అంటే నేను 4 చెప్తున్నా కానీ కంపెనీలో చాలా ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క టాస్క్ ఒక్కొక్కళ్ళు చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ లైక్ డెవలపర్ లాగా. అట్లా డెవలపర్ ఏం చేస్తాడు? కోడ్ మొత్తం ఒకే డెవలపర్ రాయడు కదా. అట్లాగే ఇది. ఇలాగే వర్క్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒక వర్క్ ఒకళ్ళు అట్లా. బట్ ఎనీవే ఆల్ ఆర్ వైస్ ప్రిన్సిపల్సే, కానీ వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తా. అది మీకు అర్థం కావడానికి నేను ఒక క్లాస్ చెప్తాను. దాని పేరే ఏంటది? సూడో మేనేజ్మెంట్. అది తొందరపడకుండా కొంచెం లేట్గా వస్తుంది, 2 days తర్వాత వస్తుంది. అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది సబ్జెక్ట్. ఓకే, మరి ఇప్పుడు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే యూజర్స్ని తయారు చేయటం. యూజర్స్ని క్రియేట్ యూజర్స్. ఓకే, సో తర్వాత ఏంది? క్రియేట్ పాస్వర్డ్స్. ఓకే, యూజర్ని తయారు చేయాలా, పాస్వర్డ్ని తయారు చేయాలా. తయారు చేసిన తర్వాత యూజర్ డీటెయిల్స్ చెక్ చేయాలా. చెక్ ద యూజర్ డీటెయిల్స్. పాస్వర్డ్ తయారు చేసిన తర్వాత చెక్ ద పాస్వర్డ్ డీటెయిల్స్. అట్లా. సో పాస్వర్డ్ డీటెయిల్స్ చెక్ చేయడానికి, యూజర్ డీటెయిల్స్ చెక్ చేయడానికి మనకి ఫైల్స్ ఉన్నాయి. అర్థమైందా? ఆ ఫైల్లే ఫాస్ట్ డబ్ల్యూడి, ఒక ఫైల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైల్. ఆ తర్వాత షాడో. సార్ మీరు చెప్పేది ఇంతేనా? రియల్ టైంలో కూడా ఇదే ఉంటుందా? రియల్ టైంలో కూడా ఇదే, కన్ఫర్మ్, నో డౌట్. 100 కాదు, 1000% రియల్ టైమే ఇది. లైనెక్స్లోకి నువ్వు ఎంటర్ అయ్యావంటే ఇది రియల్ టైమే. అక్కడ పాస్డబ్ల్యూడి ఫైల్ ఉంటుంది, ఇక్కడ నేను చెప్పేది పాస్డబ్ల్యూడి. అంతేగాని అక్కడ వేరే దాంట్లో ఫైల్ ఏమి ఉండదు. ఆ ఫైలు లొకేషన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? పాస్డబ్ల్యూడి ఫైలు ఇదిగో ఈటీసీ. ఇక్కడ ఇది కూడా ఈటీసీనే. 2 ఈటీసీలోనే ఉంటాయి. ఇది ఈటీసీ, ఇది 2 ఈటీసీ ఒకటే. ఈ ఈటీసీ 2 ఎక్కడ ఉంటాయి? రెండు ఈటీసీ ఎక్కడ ఉంటుందంటే ఫార్వర్డ్ స్లాష్ అనేది ఏంటంటే అది ఒక ఫోల్డర్. అట్లా. సో కాబట్టి ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో మనం రాయాలంటే ఫస్ట్ ఫార్వర్డ్ స్లాష్ రాయి, తర్వాత ఈటీసీ రాయి, మళ్ళీ పాస్డబ్ల్యూడి, అంతే. అట్లా. సో అట్లాగా రాయాల. అది చూడాలంటే లేదు మళ్ళీ చేయాలంటే /ETC రాసి షాడో రాసి షాడో. సో షాడోలో ఏమో పాస్వర్డ్ ఉంటుంది, ఈటీసీలోనేమో యూజర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ 2 ఫైల్స్ మనం చెక్ చేసి చూడాలంటే క్యాట్
క్యాట్ రాయాలంటే క్యాట్. లేదు లేదు క్యాట్ వద్దోయా బాబు అనుకుంటే క్యాట్ తీసేసి టేల్ 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 కమాండ్ అలాగా. సో అలా రాస్తే వచ్చేస్తాయి సింపుల్గా. సో ఈ క్లాస్లో మనం చూడబోయేది అదే ఇప్పుడు. ఓకే, ఈ క్లాస్లో మనం చూడబోయేది అదే. రాసుకోండి నోట్స్ సరే. ఏమవుతుంది? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్ అర్థమవుతుందా? సార్, అర్థమవుతుంది. పర్లేదా? ఉమ్. కన్ఫ్యూజ్ అవును ఏమైనా ఉందా? లేదు సార్. ఫాస్ట్ ఏమైనా అవుతుందా? ఉమ్. ఫాస్ట్ టైం కన్ఫ్యూజ్ ఏమైనా ఉందా? ఓకే, గుడ్. సో యాక్చువల్గా ఇప్పుడు ప్రొసీజర్ చెప్తా. ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ వన్లో ఏం చేయాలా అంటే, స్టెప్ వన్లో ఫస్ట్ నీకు ఎస్ చాలా సింపుల్గా షార్ట్ కట్ల మెథడ్లో మొత్తం చెప్తా. లాగిన్ లాగిన్ ఏడబ్ల్యూఎస్ లాగిన్ ఇంటూ లాగిన్ ఏడబ్ల్యూఎస్. ఓకే, స్టెప్ వన్ అది. సో స్టెప్ టూ, రెండో స్టెప్లో ఏం చేయాలా? ఎస్, క్రియేట్ ఎ సర్వర్. క్రియేట్ ఎ సర్వర్, ఒక సర్వర్ని తయారు చేయండి. ఓకే, స్టెప్ త్రీ. స్టెప్ త్రీలో సో స్టెప్ త్రీలో లాగిన్ యాజ్ ఏ లాగిన్ సర్వర్ అనండి. లాగిన్ సర్వర్ యాజ్ ఏ ఈజీ టు ఐఫన్ యూజర్. లాగిన్ సర్వర్ యాజ్ ఏ ఈజీ టు యూజర్. సార్ క్రియేట్ సర్వర్ అన్నారు కదా, ఏ సర్వర్ సార్? అది లైనక్స్ సర్వరే. ఒక లైనక్స్ సర్వర్ క్రియేషన్ చేయండి, ఆ లైనక్స్ సర్వర్లోకి లాగిన్ అవ్వండి, యాజ్ ఏ ఈసీ టు యూజర్గా లాగిన్ అవ్వండి. ఓకే, సో స్టెప్ ఫోర్లో మీరు ఏం చేయాలంటే, ఈ సాఫ్ట్వేర్ వర్డ్స్ జస్ట్ స్విచ్ టు
స్విచ్ టు SWITC, స్విచ్ టు రూట్ యూజర్. రూట్ యూజర్లోకి స్విచ్ అవ్వాలి. ఓకే, రూట్ యూజర్లోకి స్విచ్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? కమాండ్ ప్రెస్ చేయాలి. అదేది కమాండ్ సార్ అంటే sudo -i. ఎస్, sudo -i and press enter button. అంతే. So sudo -i, press enter button. Now you will become a root user. Now you will become a root user. That's it, I think. So as a root user, just it is possible to create a users. As a root user, it is possible to create a users anamata. So now just create a users. Okay, just create a users. Okay, okay, elaga using user add command or using add user command. సో యాడ్ యూజర్ కమాండ్ అయినా యూజర్ యాడ్ కమాండ్ అయినా ఉపయోగించి యూజర్ను తయారు చేయొచ్చు. ఓకే, సో ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే సింపుల్గా చెప్తాను. ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తా. ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని మీకు షేర్ చేసేస్తా డైరెక్ట్గా. ఓకే, నో ప్రాబ్లం. సో యూజర్ యాడ్ కమాండ్, యూజింగ్ యూజర్ యాడ్ కమాండ్. అప్పుడు మనం ఏం చేయాలా? యూజర్ యాడ్ అంటే సింపుల్గా యూజర్ యాడ్. ఓకే, మనం యూజర్ నేమ్ సంథింగ్ కాల్డ్ యూజర్ నేమ్. ఎస్, ఇది సింటాక్స్. దిస్ ఇస్ వర్ సింటాక్స్ అనమాట. ఓకే, ఓకే. ఇప్పుడు ఒక యూజర్ను తయారు, యూజర్ యాడ్. యూజర్ నేమ్ ఏంటి? ఎస్, మనోజ్. ఈయన ఒక యూజర్. మళ్ళీ ఒక యూజర్ నేమ్ తయారు చేయాలి. యూజర్ యాడ్ పెంచలయ్య అనుకుంటే మళ్ళీ ఆయన యూజర్. యూజర్ యాడ్ వంశీ. ఇట్లా యూజర్ని తయారు చేయాలి. తర్వాత యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ ఐజే. ఇట్లా చూసారా? ఇలాగ యూజర్స్ని మనం తయారు చేసుకోవచ్చు యాక్చువల్గా. సార్ అది కాదు సార్, మీరు నాలుగు సార్లు తయారు చేశారు కదా సార్ యూజర్స్ని. ఒకేసారి ఎక్కువ మందిని యూజర్స్ని తయారు చేయాలి సార్. మనం ఫోల్డర్స్ తయారు చేస్తున్నామే, అట్లా చేయడానికి ఉండదా సార్? ఉండదు. మరి ఎట్లా సార్? దానికోసం మనం ఒక స్క్రిప్ట్ రాయాలా. అదే స్క్రిప్ట్ రాస్తాం. స్క్రిప్ట్ రాస్తే ఒక యూజర్ కాదు, 2000 మంది కాదు, ఎన్ని వేల మందినైనా సరే ఒక్క సింగిల్ టేక్లో క్రియేషన్ చేసిద్ది. ఏది? స్క్రిప్ట్. బట్ ఇప్పుడు సార్, ఇప్పుడైతే ఉపయోగించలేం. అది స్క్రిప్టింగ్ అనే క్లాసులు, సపరేట్ క్లాసులు. ఆ క్లాసులప్పుడు మీరు ఈజీగా ఈ టాస్క్ చేయొచ్చు. బట్ రైట్ నౌ నాట్ పాసిబుల్. దిస్ ఈజ్ వాట్, జస్ట్ కమాండ్స్ ఉపయోగించి మనం యూజర్స్ని తయారు చేస్తాం. ఓకే, ఫర్ అవర్ అండర్స్టాండింగ్. ఓకే, గుడ్. సో తర్వాత ఒక 4 యూజర్స్ని తయారు చేసాం. సో నౌ స్టెప్ 6. స్టెప్ 6లో ఏంటి సార్ అంటే, ఎస్, స్టెప్ 6లో జస్ట్ క్రియేట్ పాస్వర్డ్స్ ఫర్ ద యూజర్స్. ఓకే, అంటే ఈ యూజర్స్ మొత్తానికి పాస్వర్డ్ తయారు చేయాలి, అంతే, సింపుల్. సో యూజర్ల మొత్తానికి పాస్వర్డ్ అంటే ఎగ్జాంపుల్ ఎట్లా సార్ అంటే, ఏం లేదు, యూజర్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్, అంతే. పాస్వర్డ్ రాసి యూజర్ నేమ్ రాయాలి. ఎట్లా సార్? అది ఏం లేదు, సింపుల్, వెరీ వెరీ సింపుల్. సో ఇవి రాసిన తర్వాత మీకు ప్రాక్టీస్ చూపిస్తా, కన్ఫ్యూజ్ అవ్వ. ఓకే, పాస్వర్డ్ రాసి యూజర్ నేమ్ వచ్చేసి మన ఫస్ట్ ఏంది? మనోజ్, ఆయన. ఓకే, సో ఇప్పుడు యూజర్ నేమ్ మనోజ్ అని రాసిన వెంటనే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పాస్వర్డ్. ఎస్ సార్? నో? ఎస్, ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పాస్వర్డ్. హే బాస్ ప్లీజ్ అనేది. ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పాస్వర్డ్ మనోజ్. ప్రెస్ ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పాస్వర్డ్ ఫర్ ద మనోజ్ యూజర్కి పాస్వర్డ్ అడిగిద్ది. ఓకే, ఏమి ఇవ్వాలా? అప్పుడు ఇవ్వండి. ఏమని? 1 2 3. సార్ 1 2 3 సరిపోద్ది, నో ప్రాబ్లం. మళ్ళీ అగైన్ కన్ఫర్మేషన్ 1 2 3. ఎస్, అప్పుడు వెంటనే మనకి సక్సెస్ఫుల్ అని వస్తుంది. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్, ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు
సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఎస్, అదేవిధంగా సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వస్తుంది. అంతే, అయిపోయింది. ఇది పాస్వర్డ్ని తయారు చేయటం, ఇదేమో యూజర్ను తయారు చేయటం. అంటే సార్ ఒకటే చెప్పారు సార్, మిగతాది ఒకటి చేస్తే అంతే, మిగతా ఒకటి అనేటికి అప్లై చేయండి. మిగతాది ఏంటి, పెంచలయ్య, వంశీ, అజయ్ వీళ్ళని మరి అప్లై చేసేసేయండి. సేమ్ థింగ్, మళ్ళీ సేమ్ రిపీట్. ఓకే, రిపీట్. ఓకే, ఒకటి తయారు చేసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా అట్లా తయారు చేయండి. ఓకే, సక్సెస్ఫుల్ అని మాత్రం రావాలి. పొరపాటులో ఎర్రర్ వచ్చిందంటే ఫెయిల్ అని అర్థం. సక్సెస్ఫుల్ అయితేనే ఓకే, అదర్వైజ్ ఫెయిల్ అయిందనుకో అంటే ఎర్రర్ అని వస్తుంది. ఎర్రర్ అయితే నాట్ ఓకే అని, ఎర్రర్ అయితే నాట్ ఓకే, సక్సెస్ఫుల్ అయితే ఓకే అని అర్థం. నాట్ ఓకే, ఓకే అంటే ఏంటి సార్, పాస్వర్డ్ తయారు చేయబడింది అని అర్థం. ఓకే అంటే, నాట్ ఓకే అంటే ఏంటి సార్, పాస్వర్డ్ తయారు చేయబడలేదు, ద పాస్వర్డ్ హ్యాస్ నాట్ బీన్ క్రియేటెడ్ అని అర్థం. ఏది, ఎర్రర్ అని మెసేజ్ వస్తే దట్ ఈస్ నాట్ ఓకే పెట్టారు. ఓకే, ఆ తర్వాత స్టెప్ 6. స్టెప్ 6, స్టెప్ 6 ఎస్. ఓకే, స్టెప్ 6. సో స్టెప్ 6లో యూజర్ నేమ్, పాస్వర్డ్, బట్ చెక్ ద యూజర్ డీటెయిల్స్. చెక్ ద యూజర్ డీటెయిల్స్. ఓకే, చెక్ ద యూజర్ డీటెయిల్స్. చెక్ ద యూజర్ డీటెయిల్స్. ఓకే, సో దీనికి మనం ఏం నేర్చుకోవాలంటే జనరల్లీ whenever we create any user, yes, generally we create any user. Okay, by default the Linux assign a user ID for the user. Okay, and the Linux will assign user ID for the user, and also, yes friends, and also creates a folder, and also creates folder and assign to the user. User కి అసైన్ చేస్తుంది ఆ ఫోల్డర్ ని. క్రియేట్స్ ఏ ఫోల్డర్ అండ్ అసైన్, ఆల్సో క్రియేట్స్ ఏ ఫోల్డర్ అండ్ అసైన్ టు ద యూజర్. ఓకే, ఇది ఏంటి సార్, మాకు అర్థం కాలేదు. లైనెక్స్ అనేది యూజర్ ఐడి ఇస్తుంది. ఓకే, ఒక యూజర్ని తయారు చేసినప్పుడు యూజర్ ఐడి ఇస్తుంది. తర్వాత ఏంటి, మళ్ళీ ఒక ఫోల్డర్ని కూడా తయారు చేస్తుంది. ఫోల్డర్ తయారు చేసి ఆ ఫోల్డర్ని ఈ యూజర్కి అసైన్ చేస్తుంది అనమాట, సింపుల్గా. ఎట్లా చేసిద్ది అది, ఏం లేదు. ఇప్పుడు సపోజ్ నువ్వు సపోజ్ లెట్సే ఒక యూజర్ని తయారు చేసావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే, చాలా థియరిటికల్, ఇది అర్థమైతేనే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు, అదర్వైజ్ ఇంటర్వ్యూలో ఫెయిల్ కన్ఫర్మ్. చూడండి, 2-3 సార్లు చూడండి వీడియోలో, ఒకేసారితో రాదు సబ్జెక్టు. 2-3 సార్లు కన్ఫామ్గా చూడాలి, అదర్వైజ్ you will not become expert in this subject. Okay, yes friends, are you understanding friends? Yes. అర్థమవుతుందా? Yes, sir. yes friends. Yes. Yes, sir. సార్ మేము మాట్లాడలేము సార్, మేము ఎక్కడో ఉన్నాం సార్ అంటారా? మాట్లాడండి జాగ్రత్తగా, రేపైనా మంచిగా వినండి క్లాస్ టైంకి ఇంట్లో వచ్చి కూర్చోండి. నాన్ సెన్స్ పనులు చేసేవాళ్ళని పక్కకు రానివ్వకండి, వాడే మిమ్మల్ని జీవితాన్ని నాశనం చేసేది. నాన్ సెన్స్ పని ఎవడు చేస్తున్నా వాడిని మీ పక్కన రానివ్వకండి. చాటింగ్ చేసేవాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టండి, పెడితేనే జీవితాలు బాగుంటాయి, అదర్వైజ్ ఇబ్బంది పడతారు. ఓకే, జాగ్రత్త వినండి. సరే, ఎట్లా సార్? ఏం లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన పేరు వంశీ అని రాశా. ఓకే, ఈ వంశీ అనే వ్యక్తిని మన కంపెనీలో జాయిన్ చేసుకున్నాం మనమే. ఈ జాయిన్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్. వెంటనే ఆయన ఏమడిగాడు, బాబు ఒక యూజర్ నేమ్ తయారు చేసి ఇవ్వమ్మా అన్నాడు. నేనేం చేశాను, నాకు తెలుసు కదా యూజర్ని తయారు చేయడం, యూజర్ యాడ్ తయారు చేశా. ఓకే, ఎప్పుడైతే యూజర్ యాడ్ అనే కమాండ్ కొట్టి వంశీ అని నేను టైప్ చేశా,
ప్రెస్ ఎంటర్ బటన్. సో వెంటనే యూజర్ విల్ బి క్రియేటెడ్. ఆటోమేటిక్ గా వంశీ అనే యూజరు తయారవుతాడు. ఓకే, తయారైన వెంటనే లైనెక్స్ ఊరుకోదు. వెంటనే ఈ వంశీ అనే యూజర్ ఉంది కదా, వెంటనే ఒక ఐడి ఇచ్చేస్తుంది. ఐడి, పాస్వర్డ్ కాదు. పాస్వర్డ్ ఎందుకు ఇచ్చింది? ఐడి ఇచ్చేస్తుంది. ఎవరికి అంటే యూజర్ ఐడి ఇచ్చేస్తుంది. ఎవరికి? వంశీ అనే వ్యక్తికి. ఆ యూజర్ ఐడి ఏంది? 1001 అని ఇచ్చేస్తుంది. ఆ ఫోల్డర్ తయారు చేసిద్దా? ఆ ఫోల్డర్ కూడా తయారు చేసిద్ది. ఆ ఫోల్డర్ పేరు ఏంది? ఆ ఫోల్డర్ పేరు వంశీ. అయ్యో, ఇది యూజర్ నేమ్ కదా, మళ్ళీ ఫోల్డర్ నేమ్ వంశీ అని చెప్తారేంది? అంటే ఇది వంశీకి సంబంధించిన ఫోల్డర్ అని తెలియాలంటే వంశీ యూజర్ నేమ్ తోనే ఒక ఫోల్డర్ తయారు చేసిద్ది. ఇది ఫోల్డర్ నేమ్. అప్పుడు ఫోల్డర్ నేమ్ తయారు చేస్తుంది. ఆ ఫోల్డర్ ని వంశీకి ఇచ్చేస్తుంది. ఎస్, వంశీ అనే యూజర్ నేమ్. మరి ఫోల్డర్ పేరు? ఫోల్డర్ పేరు కూడా అదే. అంటే ఫోల్డర్ నేము యూజర్ నేమ్ రెండు ఒకటేనా? ఒకటే. ఎందుకు అట్లా చేసింది లైనెక్స్? ఎందుకంటే ఈ వంశీ ఫోల్డర్ లో ఈ వంశీ యూజర్ అనేవాడు పనిచేస్తున్నాడని తెలుసుకోవడం కోసం. అర్థమైందా? వంశీ యూజర్ గా లాగిన్ అయిన తర్వాత ఈ ఫోల్డర్ లోకి పనిచేస్తాడు ఆయన. అట్లా ఎలా పనిచేస్తాడు ఏంది నేను లాగిన్ అయిన తర్వాత చూపిస్తా. జస్ట్ ఎజ్యూమ్ దట్, ఇమాజిన్ దట్, అంతే. ఇమాజిన్ అంటే మీరు ఇప్పుడు ఏం చేసుకోవాలా? మనం ఒక యూజర్ తయారు చేస్తాం, అది వంశీ. ఓకే, వెంటనే లైనెక్స్ ఏం చేసిద్ది? అతనికి ఒక యూజర్ ఐడి ఇచ్చేస్తుంది. ఆ యూజర్ ఐడి 1001. ఓకే, వెంటనే లైనెక్స్ ఏం చేసిద్ది? ఒక ఫోల్డర్ తయారు చేసిద్ది. ఆ ఫోల్డర్ పేరు వంశీ. అంతే, అయిపోయింది. సో ఇక్కడ 3 భాగాలు మనకు కనపడుతున్నాయి. ఏంటి అవి 3 భాగాలు అంటే? ఒకటేమో, రెండేమో, 3. ఎస్ ఫ్రెండ్స్, 3 కనిపిస్తున్నాయి ఇక్కడ. మూడిట్లో ఫస్ట్ది ఏంటి ఫ్రెండ్స్? ఫస్ట్ది యూజర్ క్రియేటెడ్. ఆ నార్మల్ యూజర్ ఇస్ యూజర్ క్రియేటెడ్. ఏంటి ఫస్ట్ది? యూజర్ నేమ్. మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడలేకపోతే ఇంటర్వ్యూలు ఎలా యూజర్ నేమ్. మాట్లాడతారు మీరు? జాబులు ఎట్లా వస్తాయి మీకు? ఇదేంది? ఇది యూజర్ ఐడి. యూజర్ ఐడి. యూజర్ ఐడి. మాట్లాడండి. యూజర్ ఫోల్డర్. ట్రై టు స్పీక్. యూజర్ ఓకే, ఫోల్డర్. మాకు ఎట్లా చెప్పలేదు సార్, ఇదివరకు చాలా ట్రైనింగ్లు తీసుకున్నాం సార్, అందుకే అట్లున్నారు మీరు. ఇప్పుడైనా ఎదగండి జాగ్రత్తగా. యూజర్ ఐడి. ఆ తర్వాత ఏంటి? ఫోల్డర్. యూజర్ హోమ్ ఏ ఫోల్డర్. ఫోల్డర్? యూజర్ హోమ్ ఫోల్డర్. యూజర్ ఫోల్డర్. యూజర్ ఫోల్డర్. ఫోల్డర్. యూజర్ ఫోల్డర్. ఏ యూజర్? వంశీ. అర్థమైందా? అట్లా ఈ 3 ఎవరు ఇస్తారు? లైనెక్సే. నీకు సంబంధంలే. నువ్వు యూజర్ యాడ్ అని కొడితే చాలు, ఈ 3 క్రియేట్ అయిపోతాయి డైరెక్ట్ గా. ఓకే, ఈ 3 డీటెయిల్స్ క్రియేషన్ అయిన తర్వాత ఎస్, వీటిని మొత్తాన్ని తీసుకొచ్చి లైనెక్స్ ఒక ఫైల్లో స్టోర్ చేస్తుంది. ఒక ఫైల్ ఏది? ఈ డీటెయిల్స్, యూజర్ నేమ్, యూజర్ ఐడి, యూజర్ ఫోల్డర్, ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక ఫైల్లో స్టోర్ చేసేస్తుంది. ఆ స్టోర్ చేసే ఫైలే ఫాస్ట్ డబ్ల్యూడి. ఆ ఫైల్ అనేది ఒక ఫోల్డర్ లో ఉంది, దాని పేరు ఈటీసీ. ఆ ఈటీసీ అనేది మరొక ఫోల్డర్ లో ఉంది, దాని పేరు ఫార్వర్డ్ స్లాష్. ఇది యాక్చువల్ గా. సో ఇప్పుడు చెప్పండి, పాస్ డబ్ల్యూడి ఈజ్ ఎ ఫైల్ విచ్ కంటైన్స్ ద యూజర్ నేమ్, యూజర్ ఐడి అండ్ యూజర్ ఫోల్డర్ ఆల్సో. యూజర్ ఐడి. సరే, ఇప్పుడు మీరు మాకు చెక్ చేసి చూపిస్తారా? తప్పకుండా, ఇప్పుడే చూపిస్తా మొత్తం. అందుకనే ప్రాక్టీస్ కూడా చేపిస్తా ఇట్లా. ఇది యాక్చువల్ గా. సరే, ఇది ప్రతి యూజర్ కి జరిగిద్దా? ప్రతి యూజర్ కి ఇలాంటి పనే జరిగిద్ది. సో వెనెవర్ వి క్రియేట్, అందుకని ఇక్కడ రాసింది, నేనేం రాశాను? వెనెవర్ వి క్రియేట్ ఎనీ యూజర్, the user will get the user ID and user folder also and username also. Whenever we create a user, the user will get the username and user ID and user folder also. But folder name and username both are same, no different. అది యాక్చువల్గా స్టోరీ. ఎస్ ఫ్రెండ్, క్లారిటీ వచ్చిందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్ట్రక్చర్. ఓకే, సో మనం ఇక్కడికి వద్దాం. గో టు దిస్ ప్లేస్. సో ఇక్కడ రాశాను. సో వెనెవర్ వి క్రియేట్ ఎ యూజర్,
అర్థమైందా? వెనెవర్ వి క్రియేట్ యూజర్, ఇప్పుడు రాసుకోండి, ఇక్కడ మీకు అర్థమైంది. ఇప్పుడు నేను రాస్తా. ఎస్, వెనెవర్ వి క్రియేట్ యూజర్, వెనెవర్ వి క్రియేట్ యూజర్, ఎస్, ద యూజర్ విల్ గెట్ ఏమైంది? యూజర్ ఐడి, సారీ, యూజర్ నేమ్, తర్వాత యూజర్ విల్ గెట్ యూజర్ నేమ్ అండ్ ఎస్, యూజర్ ఐడి అండ్ యూజర్ ఫోల్డర్. ఇది యాక్చువల్గా ఆ మాట చెప్పండి. దిస్ విల్ బి గివెన్ బై లైనెక్స్ బై డిఫాల్ట్. దిస్ విల్ బి గివెన్ బై లైనెక్స్ బై డిఫాల్ట్. ఎస్, all these things will be generally this will be given by the above will be given by Linux. Generally the above will be given by Linux. Above అంటే ఏంది? పైవి యూజర్ నేమ్ అయినా, యూజర్ ఐడి అయినా, యూజర్ ఫోల్డర్ అయినా, ఏదైనా. అదేం సార్ మీరు ఒక మాట చెప్పారు, యూజర్ నేమ్ ఇచ్చేది మనమే కదా సార్? మనమే ఇస్తాము. యూజర్ ఐడి ఫోల్డర్ మాత్రం అది ఇస్తుంది, లైనెక్స్ ఇస్తుంది. యూజర్ నేమ్ ఎవరు ఇస్తారు? మనమే. గివెన్ బై యూజర్. యూజర్ నేమ్ ఇచ్చేది మనమే, అది మన పేరే యూజర్, అంతే. అందుకే నేను మెన్షన్ చేయాల, కన్ఫ్యూజ్ అవుతారని. లేదు అనుకుంటే, కన్ఫ్యూజ్ అవ్వడం అనుకుంటే, బై డిఫాల్ట్ ఎస్, బై డిఫాల్ట్ యూజర్ ఐడి అండ్ సారీ, యూజర్ ఐడి అండ్ యూజర్ ఫోల్డర్ విల్ బి గివెన్ బై లైనెక్స్, అంతే. మీకు కన్ఫ్యూజ్ లేకుండా అట్లా రాసుకోండి. ఇంకా చాలా ఇస్తుంది లైనెక్స్, ఇంకా నేను చెప్పలా. లైనెక్స్ చాలా ఇచ్చింది ఇంకా. And all details will be updated inside a file called pastability. And all details, all అంటే ఏంది? all user details రాసుకోండి. all users details will be updated inside a file called pastability. పాస్టబిలిటీలో అవి స్టోర్ అవుతాయి యాక్చువల్గా. లేదా మీరు ఇంకా రాసుకోవాలంటే ఆర్ అంటే చెప్పడానికి రాదు, ఆల్ ద యూజర్స్ డీటెయిల్స్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ పాస్టబిలిటీ ఫైల్. ఇలా రాసుకోండి ఇంకా మీకు నీట్గా అర్థం కావాలంటే. ఆల్ ద యూజర్స్ డీటెయిల్స్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ పాస్టబిలిటీ ఫైల్. మీకు ఈజీగా అర్థమైంది. ఇక అంటే పైది చెప్పొచ్చా? చెప్పండి, కిందది చెప్పండి, నో ప్రాబ్లం. అలాగైనా ఒకటే, ఇలాగైనా ఒకటే, నాట్ ఇష్యూ. ఇవన్నీ రాయొచ్చు, ఏం కాదు. చెక్ ద యూజర్స్ డీటెయిల్స్, పాస్టబిలిటీ ఇస్ ఫైన్. ఎస్, ఓకే. సో if you want to check this, if you want to passability file, yes, the passability file located inside a etc folder. Okay, one side etc folder ante. But etc folder
is available inside folder or directory, / folder or directory. This is also called as a top level directory అని కూడా అంటారు, top level folder అని కూడా అంటారు. This is also called as top level directory or top level folder. Top level directory or we can say folder. So folder అనే భాష విండోస్, డైరెక్టరీ అనే భాష లైనక్స్. folder Windows, directory. Yes, after writing this document, this will be given for you, no problem. Okay, అలాగని చెప్పేసి దీన్ని రాసుకోకుండా నాన్ సెన్స్ పనులు చేస్తా చాటింగ్ల మీద ఉండవాకండి. అరే సార్ ఇంకా టైప్ చేస్తున్నారా, ల్యాబ్ చెప్పినప్పుడు చూడొచ్చులే, రా రా. పిల్లలకి జడలేయటం, కొంతమంది కూరగాయలు కట్ చేసుకోవటం, జెంట్స్ అయితే చాటింగ్, వాట్సాప్, రీల్స్ ముఖ్యంగా. అదే కదా కూడి పెట్టేది. రీల్స్ ఎక్కువ చూస్తే మనకు అన్నం దొరికిద్ది. ఎంత రీల్స్ చూస్తే అంత మంచిది. మనం ఏమైంది, మంచి ఉద్యోగాలు వస్తాయి, అంతేనా? రీల్స్ ఎక్కువ చూస్తే మంచి ఉద్యోగాలు వస్తాయి, రీల్స్ తక్కువ చూసిన వాళ్ళకి ఉద్యోగాలే రావు. అట్లాగా నోట్సే కదా టైప్ చేస్తున్నాడని పట్టించుకోకుండా ఉండొద్దు దయచేసి. ఏం చేస్తా, తెలివితేటలు పెరిగిపోతున్నాయి జనాలకి. అందుకోసం మేము ఇవన్నీ వాడాల్సి వస్తుంది. ఓకే సరే సార్, ఇది డైరెక్టరీ అంటే లైనక్స్, విండోస్ అంటే ఫోల్డర్. ఓకే సరే, ఓకే సార్, ఇప్పుడు బాగానే ఉంది సార్. ఐ వుడ్ లైక్ టు సీ ద డీటెయిల్స్ సార్. మీరేం చెప్పారు, ఆల్ ద యూజర్స్ డీటెయిల్స్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ అ పాస్డబ్ల్యూడి ఫైల్ అని చెప్పారు, కరెక్టే. బట్ ఐ వుడ్ లైక్ టు సీ ద పాస్డబ్ల్యూడి ఫైల్. సో అంటే పాస్డబ్ల్యూడి అంటే ఏదైనా ఒక ఫైల్లో ఉన్న డేటాని చూడాలంటే మనం, ఏదైనా ఒక ఫైల్లో ఉన్న డేటాని చూడాలంటే మనకు గుర్తొచ్చే పేరు క్యాటే. ఈ క్యాట్ కాకుండా ఇంకోటి ఉంది, దాని పేరు టెయిల్ కమాండ్. ఇది కాకుండా మనకి హెడ్, క్యాట్, టెయిల్, హెడ్, ఇలాగా ఏదైనా ఉపయోగించి ఫైల్లో ఉన్న డేటాని మాత్రమే చూడొచ్చు. బట్ అప్డేట్ చేయాలంటే కుదరదు. ఓన్లీ చెక్ ద డేటా ఇన్సైడ్ ఎ ఫైల్, వి యూస్ దిస్ 3. ఇది ఎకో కూడా ఉపయోగించవచ్చు, ECH ఎకో వాడచ్చు. ఫైల్లో ఉన్న డేటాని చూడటానికి ఇవి వాడొచ్చు, ఎకో వాడొచ్చు, క్యాట్ వాడొచ్చు, టెయిల్ వాడొచ్చు, హెడ్ వాడొచ్చు, ఎకో. కానీ ఎక్కువగా బాగా పాపులర్ అయింది ఏంటంటే క్యాట్ కాదు, టెయిల్, TAIL, టెయిల్ కమాండ్ బాగా పాపులర్, వెరీ వెరీ పాపులర్. ఎస్, సో to displace data inside a file, we use cat వాడతాం. ఒకటే, నెంబర్ 1 క్యాట్, నెంబర్ 2 టెయిల్, నెంబర్ 3 ఓన్లీ ఫర్ డిస్ప్లే పర్పస్. ఎస్ ఓన్లీ ఫర్ డిస్ప్లే, అంతే. సైడ్ ఎ ఫైల్ ఓన్లీ ఫర్ డిస్ప్లే పర్పస్. ఓన్లీ ఫర్ డిస్ప్లే పర్పస్ దీన్ని వాడతాం. ఓన్లీ డిస్ప్లే పర్పస్ వి యూస్ దిస్. ఓకే సరే, బాగానే ఉంది. సార్, మరి ఇప్పుడు టెయిల్ కమాండ్ ఉపయోగించి చేద్దామా సార్? చేయండి, నో ప్రాబ్లం. ఎలాగా? సో మనకి
To check the data inside pass subsidy file, tail etc pass stability అంతే. We use tail, just we use tail etc pass stability. ఇది to check the data inside pass stability file, just we use tail etc pass stability. అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ లెవెల్లో అది స్టెప్ 6 ఇది. సో స్టెప్ 7 మనం రాస్తాం. స్టెప్ 7లో ఎస్ మొత్తం 7 స్టెప్లు. స్టెప్ 7లో మనం ఏం చేస్తాం, ఇక్కడ చెక్ ద యూజర్ డీటెయిల్స్. బట్ ఇప్పుడు ఏంది, చెక్ ద పాస్వర్డ్ డీటెయిల్స్. చెక్ ద యూజర్స్ పాస్వర్డ్ డీటెయిల్స్. ఎస్. సో ఎలా చెక్ చేయాలి అసలు అంటే మనం రాసుకోవాలా ఏమని. సో మనం whenever we create a password for the user, okay, the password details, the user password details will be stored or will be updated inside shadow file. Yes, shadow file. Yes, shadow is located inside etc folder. అంతే. ఆ తర్వాత ఇక్కడ మనం ఒకటి రాసుకోవాలి యాక్చువల్గా. సో మనం ఇచ్చిన పాస్వర్డ్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ లో ఉంటుంది. ద ప్లెయిన్ టెక్స్ట్ మనం ఇచ్చిన పాస్వర్డ్ యూజర్ గివెన్ పాస్వర్డ్ అనేది యూజర్ గివెన్ పాస్వర్డ్ ప్లెయిన్ టెక్స్ట్ లో ఉంటుంది యాక్చువల్గా. దట్ మీన్స్ వాడు 1 2 3 అంతే. ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఎగ్జాంపుల్ 1 2 3. ఎస్, దిస్ ప్లెయిన్ టెక్స్ట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఏ this plain text will be converted as an encrypted format and this encrypted format అంటే ఇవన్నీ ఇంగ్లీష్ మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ అనమాట. ఇంగ్లీష్లో ఇలా మాట్లాడాలని చెప్తున్నా. చాలా మంది మనం తెలుగు చెప్తున్నాం అనుకుంటున్నారు కానీ తెలుగే, ఇంగ్లీషే. కంప్లీట్గా మనం వాడేది ఇంగ్లీషే, తెలుగు కాదు. అయితే అర్థం కావడం కోసం తెలుగు చెప్తాను నేను. దిస్ ప్లెయిన్ టెక్స్ట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ అన్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అండ్ దిస్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ ఫైనలీ so this encrypted format okay will be updated inside ఎక్కడ చెప్పాలి పాస్ స్టెబిలిటీ. ఏది షాడోనా పాస్ స్టెబిలిటీనా? షాడో కన్ఫర్మా? షాడో. ఓకే షాడో ఫైల్. సో ఎలా కన్ఫర్మ్ అయింది? యూజర్ గివెన్ పాస్వర్డ్ అనేది ప్లెయిన్ టెక్స్ట్ లో ఇస్తాడు. ఓకే, ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంది? ఎగ్జాంపుల్ 1 2 3. ఎస్, ఈ 1 2 3 విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ అని చెప్పాలా. సో దిస్ ప్లెయిన్ టెక్స్ట్ అంటే ఏంది? దిస్ 1 2 3 ప్లెయిన్ టెక్స్ట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. ఫైనలీ దిస్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ అ షాడో ఫైల్. ఇది మొత్తం షాడో ఫైల్లో అప్డేట్ అయి ఉంటుంది. సో ఎక్కడ ఉంటుంది షాడో చెప్పాలా? షాడో ఈజ్ లొకేటెడ్ ఇన్సైడ్ ఈటీసీ ఫోల్డర్ అవైలబుల్. ఎక్కడ ఉంటుంది ఈటీసీ ఫోల్డర్ చెప్పాలి? ఎక్కడ?
Forward slash. Forward slash. Forward slash folder. డైరెక్టరీ ఆర్ యూ కెన్ సే ఫోల్డర్ ఆర్ యూ కెన్ సే దీన్ని మనం ఏమనొచ్చు టాప్ లెవెల్ డైరెక్టరీ. అంతే అయిపోయింది. ఓకే ఇప్పుడు ఏం చేయాలా? టు చెక్ ద డేటా ఇన్సైడ్ ఎక్కడ? టు చెక్ ద డేటా ఇన్సైడ్ Shadow file. ఇన్సైడ్ Slash etc. ఏ ఫైల్? Shadow. ఇప్పుడు ఈ మ్యాటర్ Password. Password. ఇక్కడ దాకా ఏం చేసాం? Password. ఇది Password details. చదువు ఒకసారి. ఈ మ్యాటర్ అంటది ఏంది? Shadow file. Then. పాస్ Shadow file. పాస్వర్డ్ ఏడుంది? పాస్వర్డ్, యూజర్స్ పాస్వర్డ్స్. పాస్వర్డ్ లేదు ఇక, పాస్వర్డ్ ఫైల్ అది యాక్చువల్ గా. సో ఇక్కడ ఏం చేస్తారు? దిస్ ప్లెయిన్ టెక్స్ట్ విల్ బి కన్వర్టెడ్ యాజ్ అన్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్. ఫైనలీ దిస్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ విల్ బి అప్డేటెడ్ ఇన్ షాడో. సో షాడో ఈస్ లొకేటెడ్ ఇన్సైడ్ ఈటీసీ ఫోల్డర్. ఈటీసీ ఫోల్డర్ అవైలబుల్ అది. టు చెక్ ద డేటా ఇన్సైడ్ షాడో. పాస్వర్డ్ ఆల్రెడీ రాసాం కదా ఇక్కడ, ఇంకెందుకు ఇక్కడ ఏం చేయాలా? ఎస్, ఇన్సైడ్ షాడో. ఏంటిది? షాడో. సో జస్ట్ వి యూస్ టేల్ ఈటీసీ షాడో. ఏంటి అది? యాక్చువల్ జస్ట్ వి యూస్ టేల్ ఈటీసీ షాడో అంతే. టు చెక్ ద డేటా ఇన్సైడ్ షాడో. ఇట్లా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. అయితే ఈ కాన్సెప్ట్ అంతా మిమ్మల్ని అడుగుతాడు వాడు ఇంటర్వ్యూలో, చెప్పగలగాల. అందుకోసం ఇది ప్రజెంటేషన్ అంటే ఇదే. ఈ ప్రజెంటేషన్ రాకే ఉద్యోగాలు రావట్లా. స్టెప్ 1 నుంచి ఇక్కడ అంత స్టెప్ 7 దాకా నేను ల్యాప్టాప్లో చూపిస్తాను సార్, ఆగండి సార్ అంటే కుదరడు, ఆగడం. ల్యాప్టాప్లో చూపించే ఏది కూడా ఆగదు. ఇలా చెప్పాలి మనం. ఎస్, దిస్ ఈస్ ద ఫైల్ విచ్ కంటైన్స్ సంథింగ్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి అప్డేటెడ్ ఇన్సైడ్ దిస్ ఫైల్, అట్లా చెప్పాలి. సో వెన్ ఎవర్ వి క్రియేట్ యూజర్, ఇలాగ మాట్లాడటం నేర్చుకోవాలి. ఇవి మాట్లాడటం నేర్చుకోవాలంటే దీన్ని మనం వాట్సాప్ చేస్తాం. ఇప్పుడు షేర్ చేస్తాను. చేసిన తర్వాత ఉదయాన్నే నిద్ర లేవాలి, 6 గంటలకు నిద్ర లేసి దీన్ని బైహార్డ్ చేస్తావో, బట్టి పడతావో, ఏదో ఒకటి చెయ్యి. కానీ ప్రజెంటేషన్ నేర్చుకోవడానికి ట్రై చేయి. ఎప్పుడు? 10th క్లాస్లో ఇంగ్లీష్ రాస్తామే అట్లా. 10th క్లాస్లో ఇంగ్లీష్ ఎప్పుడు లేచి నేర్చుకుంటాం? 4 గంటలకు లేపుతాడు సారు, రే ఎదవా ఇంగ్లీష్ నేర్చుకుంది లేరా, ఇప్పుడైతే బాగా ప్రజెంటేషన్ వచ్చిందిరా అని. అలాగే నువ్వు 5 గంటలకు 6 గంటలకు నిద్ర లేస్తే ఈ ఫైల్ అంతా నువ్వు చదివితే ప్రజెంటేషన్ పెరుగుతుంది. లేకపోతే ఏమైంది? 2వ రోజు రేపు ఒకటి వస్తుంది కాన్సెప్ట్, 3వ రోజు ఇంకో కాన్సెప్ట్, 4 అలా వచ్చి అవుట్ ఆఫ్ ఆర్డర్. వై? 10 రోజులు నిద్ర లేకపోతే అవుట్ ఆఫ్ ఆర్డర్కి వెళ్ళిపోతాం. కాబట్టి మనం త్వరగా పడుకోవాలి, నిద్రపోవాలి, త్వరగా మళ్ళీ లేచి ఇదంతా వర్క్ చేయాలి. మళ్ళీ క్లాస్కి వచ్చే టైంకి సిద్ధపడాలి. అంటే ఏంది? క్లాస్లో ఈరోజు నిన్న ఏం జరిగింది, ఈరోజు సార్ ఏం చెప్తారు, అప్పుడు నీ బ్రెయిన్ అలర్ట్గా ఉండటం వల్ల సబ్జెక్ట్ లోతుగా వెళ్ళిద్ది, లేకపోతే అర్థం కాదు. అట్లా అనమాట. ఏది సాఫ్ట్వేర్ కోర్స్ అయినా అంతే, ఇదే కాదు ఏదైనా అంతే. కాకపోతే ఏంటంటే చెప్పేవాళ్ళు అలా చెప్పలేకపోవటం వల్ల ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని నేను చెప్తున్నా. సరే, ఓకే సార్, మాకైతే కన్ఫ్యూజన్ అనేది ఏంటంటే సార్, ఇప్పుడు యాక్చువల్గా మాకు మీరు ఒక డిక్లరేషన్ చేయాలి. మీరు ఏంటి అంటే, ఇప్పుడు దాకా మనం కమాండ్స్ ఏం వాడాం, ఓకే. ఇప్పుడు దాకా మనం ఫైల్స్ ఏం వాడాం, ఓకే. ఇవి మనం చెప్పండి సార్. ఏం లేదు, ఈ కమాండ్స్ ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను అంటే, కమాండ్ 2 కమాండ్ చెప్పాను. ఫస్ట్ కమాండ్ ఏంటంటే యూజర్ యాడ్ కమాండ్ ఒకటి. 2వ కమాండ్ ఏంటంటే పాస్టబిలిటీ కమాండ్. ఇది కమాండ్స్ ఇవి, ఈ కమాండ్స్ అంతే. మరి ఫైల్స్ ఏం చెప్పారు సార్? 2 ఫైల్స్ చెప్పా. ఫస్ట్ ఫైల్ ఏంది? పాస్టబిలిటీ. 2వది ఏంటి? షాడో. ఇది యూజర్ యాడ్, పాస్టబిలిటీ. ఈ కమాండ్స్ పైన రాసా, కమాండ్స్ ఇవి. సో దీస్ ఆర్ ఆల్ కమాండ్స్. ఎస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజర్ యాడ్ కమాండ్? Create a user. యూజర్స్ అంతే. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పాస్టబిలిటీ? టు క్రియేట్ యూజర్స్ పాస్వర్డ్స్ ఇన్ఫర్మేషన్ అంతే.
టు సారీ టు క్రియేట్ యూజర్స్ పాస్వర్డ్ అంతే. టు క్రియేట్ యూజర్స్ పాస్వర్డ్ ఇది ఏంటంటే టు క్రియేట్ యూజర్స్ అంతే ఇది. సో ఇక్కడ పాస్డబ్ల్యూడి అనేది కమాండ్ కాదు, ఇది ఫైల్ పేరు. ఇది యాక్చువల్గా ఈ ఫైల్ ఏం దేనికంటే ఎస్ ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ఆల్ ద యూజర్స్ డీటెయిల్స్ అలా చెప్పాలా. ఓకే, ఇక ఇది ఏంది షాడో. ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ఆల్ ద పాస్వర్డ్ డీటెయిల్స్, ఆల్ ద యూజర్స్ పాస్వర్డ్ డీటెయిల్స్. మొత్తం ఉంటారా? అందరు ఉంటారు యూజర్స్ పాస్వర్డ్. అది విషయం. ఇక్కడేమో యూజర్స్ డీటెయిల్స్, ఇక్కడేమో యూజర్. ఇది యాక్చువల్గా వీటి గురించి తెలుసుకోవాలి. అంతేగాని పాస్డబ్ల్యూడి అనేది ఫైలే, పాస్డబ్ల్యూడి కమాండ్ కూడా ఉంది. అయితే కమాండ్ అనేది ఎలా వాడతాం అంటే ఎప్పుడైనా కమాండ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పాస్డబ్ల్యూడి రాసి యూజర్ నేమ్ రాస్తాం, అది కమాండ్ అయింది. అర్థమైందా? ఫైల్ అనేది ఎలా ఉపయోగిస్తామంటే సింపుల్గా ఇట్లా ఏమని టేల్ రాసి ఈటీసీ రాసి పాస్డబ్ల్యూడి రాస్తాం ఇది. సో పాస్డబ్ల్యూ రాసి యూజర్ నేమ్ రాసామంటే ఏంది? ఇది కమాండా ఫైలా? పాస్డబ్ల్యూ అనేది కమాండా ఫైలా? కమాండ్. ఈ ఇక్కడ ఈటీసీ పాస్డబ్ల్యూ ఇది కమాండా ఫైలా? ఫైల్ అనుకోవాలా. సార్ మాకు ఫైల్కి ఫోల్డర్కి తేడా ఫైల్కి కమాండ్కి తేడా తెలియట్లేదు అన్న వాళ్ళకి ఈ ఆన్సర్ అర్థమైందా? చాలా మంది సార్ మీకు పాస్డబ్ల్యూ అంటే ఫైల్ అనుకోవాలా కమాండ్ అనుకోవాలా అంటే, నువ్వు కమాండ్ అని ఎప్పుడు అనుకోవాలా? దాని పక్కనే యూజర్ నేమ్ ఉన్నప్పుడు కమాండ్ అనుకో. దిస్ ఇస్ స్ట్రిక్ట్లీ కమాండ్, దిస్ ఇస్ వాట్ స్ట్రిక్ట్లీ ఫైలే. కన్ఫర్మ్. ఎందుకు? ఫైల్లో ఉన్న డేటాని చూస్తున్నావు టేల్ అనే కమాండ్ ఉపయోగించి. ఇట్స్ లైక్ క్యాట్ కమాండ్. అర్థమైందా? క్యాట్ మాదిరిగానే టేల్ కూడా ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. దానికోసం ఇది వాడు. సో ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎస్ ఆన్లైన్ ఫ్రెండ్స్ అర్థమవుతుంది. కల్పన, బస్వరాజ్, రజిత గుడ్. ఓకే, బాగుంది. కల్పన, బబిత సైలెంట్ మోడ్, డూయింగ్ సంథింగ్. బీటెక్ ఎప్పుడు పాస్ అయ్యారు మీరు? ఇంకా 4-5 సంవత్సరాలు గ్యాప్ తీసుకుంటారా? చెప్పండి. ఏదైనా బిజినెస్ చేస్తారా? పెంచలయ్య ఓకే, పెంచలయ్య ఓకే. ఈ మనీ ఎవరు? ఏంది పేరే అర్థం కాలేదు. ఓ పేరు సరిగా ఉపేంద్ర సార్. ఉపేంద్ర సార్. పెట్టు మనీ అని పెట్టావు, నీవేనా? లేదు సార్, అది సిస్టంలో అట్లా వచ్చింది సార్, అందుకని. సరేలే. ఏంటి అసలు క్లాసులు ఫాలో అవుతున్నావా లేదా? లేదు లేదు, ఫాలో అవుతున్నాను సార్. లేదా అవట్లేదా? ఫాలో అవుతున్నా సార్, ఫాలో అవుతున్నా సార్. సరే, ఏంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నోట్స్ ఉంది సార్. నో డౌట్స్. వస్తాయి డౌట్స్ వస్తాయి, నేను చెప్తాలే. ఓకే సార్, ప్రస్తుతానికి డౌట్స్ ఏం లేదు సార్, నోట్స్ రాసుకుంటున్నాను సార్. బసవరాజ్ డూయింగ్ సంథింగ్. లేదు సార్, వింటున్నా సార్. ఎస్ షేక్ ఆయుబ్. ఎస్ హాయుబ్, హౌ ఆర్ యు హాయుబ్? ఎట్లా ఉన్నారు మీరు? ఫైన్ సార్. ఫైన్, ఓకే, ఎక్సలెంట్. సో హౌ అవర్ క్లాసెస్, is it good or not? Yes. Yeah, it is good, sir. Yes, okay. Very Are good, you sir. able to understand each and every point? Yes. Yeah, sir. Each and every. Yeah. Yes, okay, I'm okay. doing practice Try also. to attend the sessions regularly so that you will become expert in this technology. Okay. చాలా Sure, వెరీ sir. వెరీ వెరీ ఎక్సలెంట్ అనమాట. లైనెక్స్ అనేది మీ ప్రొఫైల్లో ఉంటే మీ ప్రొఫైల్కి వెయిటేజ్ పెరిగిద్ది. అది ఎవరైనా, అది డెవలపర్ నేర్చుకున్నా, టెస్ట్ ఇంజనీర్ నేర్చుకున్నా, డేటా సైన్సిస్ట్ నేర్చుకున్నా, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ నేర్చుకున్నా, ఎవరు నేర్చుకున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నా, ఎవరైనా సరే, ఏ ప్రొఫెషన్ అయినా సరే మీరు లైనెక్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఆల్ మిషన్స్ ఆర్ లైనెక్స్ మిషన్స్. ఆల్ మిషన్స్ ఆర్ లైనెక్స్ మిషన్. ఓకే. ఎస్ ఫ్రెండ్స్, ఇది కమాండ్స్, ఇది ఫైల్స్, ఫోల్డర్స్. ఓకే. సో మనం ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా రేపు చూద్దాం, ఈ క్లాస్లో కాదులే. కానీ ఇవన్నీ మీకు ఇప్పుడు డైరెక్ట్గా నేను షేర్ చేస్తాను. మొత్తం కూడా షేర్ చేస్తాను మీకు. షేర్ చేసి టోటల్గా మీకు డైరెక్ట్గా ప్రాక్టికల్స్ అనేది రేపు చూద్దాం ఫ్రెండ్స్. ఓకే.
Okay, friends, let us stop here for today and we discuss tomorrow, friends. Thank you so much and see you tomorrow. Bye.